బాలకాండ మొదలు. నారదుడు ఋషులలో ఒక వృషభం, తపస్సు మరియు స్వీయ అధ్యయనానికి అంకిత భావంతో ఉన్నాడు. అతను సన్యాసి మరియు వాక్చాతుర్యంలో అగ్రగామి. వాల్మీకి అతనిని అడిగాడు, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు పరాక్రమవంతుడు మరియు అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు? ధర్మం మరియు ఏమి జరిగిందో ఎవరికి తెలుసు? ఎవరు తన మాటలలో నిజాయితీపరుడు మరియు తన ప్రతిజ్ఞలలో దృఢంగా ఉంటాడు? ఎవరు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు మరియు అన్ని జీవుల సంక్షేమంలో నిమగ్నమై ఉంటాడు? ఎవడు కూడా జ్ఞాని మరియు సమర్థుడు? ఎవరు మాత్రమే అందగాడు? ఎవరు తనపై నియంత్రణ కలిగి ఉంటాడు మరియు కోపాన్ని జయించాడు? ఎవరు ప్రకాశవంతంగా మరియు అసూయ లేకుండా ఉంటాడు? యుద్ధంలో అతని కోపం కలిగినప్పుడు దేవతలు కూడా ఎవరికి భయపడతారు? నేను దీని గురించి వినాలనుకుంటున్నాను, ఓ నారద మహర్షి. నా ఉత్సుకత గొప్పది, ఓ గొప్ప ఋషి. ఈ రకమైన వ్యక్తి గురించి తెలుసుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి మీరు. నారదుడు 3 లోకాల గురించి తెలుసు. ఈ మాటలు విన్నప్పుడు అతను సంతోషించాడు. అతను వాల్మీకిని వినమని ఆహ్వానించి, ఓ ఋషి, మీరు చెప్పిన అనేక లక్షణాలు చాలా అరుదు. నా తెలివితేటలను ఉపయోగించి అలాంటి వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను. నేను అతని గురించి విన్నాను. అతను ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు మరియు అతను ప్రజలకు రాముడిగా సుపరిచితుడు. అతను తన ఆత్మలో స్వీయ నియంత్రణ కలిగి ఉంటాడు మరియు అపారమైన పరాక్రమవంతుడు. అతను తేజోవంతుడు, ధైర్యం కలిగి ఉంటాడు మరియు నియంత్రించగల సామర్థ్యం కలిగి ఉంటాడు. అతను తెలివైనవాడు మరియు మంచి విధానాన్ని అనుసరిస్తాడు. అతను వాగ్దాటి మరియు అందగాడు. అతను శత్రువులను నాశనం చేసేవాడు. అతను విశాలమైన భుజాలు మరియు బలమైన చేతులను కలిగి ఉన్నాడు. అతని మెడ శంఖం లాంటిది మరియు అతని చెంప ఎముకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అతని ఛాతీ వెడల్పుగా ఉంటుంది మరియు అతని విల్లు పెద్దది. అతను శత్రువులను ఓడించేవాడు మరియు అతని ఛాతీ భాగం అత్యంత దృఢమైనది. అతని చేతులు మోకాళ్ళ వరకు విస్తరించి ఉంటాయి. ఆజానుబాహుడు మరియు అతని అద్భుతమైన తల మరియు అందమైన నుదిటి ఉంటుంది. అతని నడక అద్భుతమైనది. అతను మధ్యస్థ పరిమాణంలో ఉంటాడు మరియు అతని అవయవాలు బాగా నిష్పత్తిలో ఉంటాయి. అతను రంగులో ఆహ్లాదకరంగా మరియు శక్తివంతంగా ఉంటాడు. అతని ఛాతీ కండరాలతో ఉంటుంది మరియు అతని కళ్ళు పెద్దవిగా ఉంటాయి. అతను సంపన్నుడు మరియు అన్ని శుభ లక్షణాలను కలిగి ఉంటాడు. ఆయనకు ధర్మం గురించి తెలుసు. ఆయన సత్యాన్ని పాటించడంలో దృఢంగా ఉంటాడు మరియు ప్రజల సంక్షేమాన్ని అంకితభావంతో కలిగి నిర్వహిస్తాడు. ఆయన ప్రసిద్ధుడు మరియు విద్యతో నిండి ఉంటాడు. ఆయన స్వచ్ఛమైన వాడు, నియంత్రణ కలిగి ఉంటాడు మరియు తనను తాను నిగ్రహించుకున్నాడు. ఆయన జీవుల ప్రపంచాన్ని రక్షించేవాడు మరియు ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. ఆయనకు వేదాలు మరియు వేదాంగాల గురించి నిజం తెలుసు మరియు ధనుర్వేదంలో నైపుణ్యం ఉంది. ఆయనకు అన్ని పవిత్ర గ్రంథాల గురించి నిజం తెలుసు. ఆయన తేజోమయుడు మరియు స్మృతి గ్రంథాల గురించి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయన సద్గుణవంతుడు మరియు ప్రజలందరికీ ప్రియమైనవాడు. ఆయన వివక్ష చూపగలడు మరియు తన ఆత్మలో బాధపడడు. అన్ని నదుల సముద్రం వైపు పయనిస్తున్నట్లే అన్ని సద్గుణవంతులు ఆయన వద్దకు వస్తారు. ఆయన గొప్పవాడు మరియు అందరి పట్ల నిష్పాక్షికంగా ఉంటాడు. ఆయన మాత్రమే అందగాడు, కౌసల్య వంశాన్ని విస్తరించేవాడు. అన్ని లక్షణాలను కలిగి ఉంటాడు. ఆయన గురుత్వాకర్షణలో ఆయన సముద్రం లాంటివాడు. ఆయన సహనంలో ఆయన హిమాలయాల లాంటివాడు. ఆయన శౌర్యంలో విష్ణువు లాంటివాడు. ఆయన చంద్రుడిలా అందంగా ఉంటాడు. ఆయన కోపంలో విధ్వంస అగ్ని లాంటివాడు. ఉదారంగా ఆయన ధనవంతుల ప్రభువు లాంటివాడు. మళ్ళీ ఆయన ధర్మం లాంటివాడు. సత్యంలో రాముడు అలాంటి లక్షణాలను కలిగి ఉంటాడు మరియు సత్యమే ఆయన శౌర్యం. ఆయన పెద్దవాడు మరియు అత్యుత్తమ లక్షణాలను కలిగినవాడు. ఆయన దశరథుని ప్రియకుమారుడు. ఆయన ప్రేమలో భూమి ప్రభువు
ఆయనను వారసుడిగా ప్రతిష్ఠించాలని కోరుకున్నాడు. ఆయన భార్య కైకేయి ముడుపు కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు చూసింది. రాణి తనకు గతంలో ఇచ్చిన వరాలను కోరింది. రాముడిని బహిష్కరించి భరతుని అభిషేకించాలి. రాజు తన మాటల పవిత్రతకు మరియు ధర్మ పాశానికి బంధింపబడ్డాడు. దశరథుడు తన ప్రియ కుమారుడైన రాముడిని బహిష్కరించాడు. తండ్రి మాటల్లోని ఆదేశాన్ని పాటించడానికి మరియు కైకేయికి ఆనందం కలిగించేది చేయడానికి ఆ ధైర్యవంతుడు ప్రతిజ్ఞను గౌరవించి అడవికి బయలుదేరాడు. అతను వెళ్ళినప్పుడు అతని ప్రియమైన సోదరుడు సుమిత్ర ఆనందాన్ని విస్తరించేవాడు మరియు ఆప్యాయత మరియు వినయంతో నిండిన లక్ష్మణుడు అతనిని అనుసరించాడు. రాముడి భార్య సీత స్త్రీలలో అత్యుత్తమైనది మరియు అన్ని శుభ లక్షణాలను కలిగి ఉంది. రోహిణి చంద్రుడిని అనుసరించినట్లుగా ఆమె కూడా అతనిని అనుసరించింది. కొంత దూరం పౌరులు మరియు అతని తండ్రి దశరథుడు కూడా అతనిని అనుసరించి గంగా ఒడ్డున ఉన్న శృంగవేరపురంలో తన కొడుకును వీడ్కోలు పలికారు. వారు ఒక అడవి నుండి మరొక అడవికి వెళ్ళి పెద్ద మొత్తంలో నీటితో నిండిన నదులను దాటారు. చివరికి వారు భరద్వాజుడి నియంత్రణలో ఉన్న చిత్రకూటానికి చేరుకున్నారు. ఆ అందమైన అడవిలో వారు ముగ్గురు ఒక అందమైన నివాసాన్ని నిర్మించుకొని దేవతలు మరియు గంధర్వుల వలె సంతోషంగా నివసించారు. రాముడు చిత్రకూటానికి బయలుదేరినప్పుడు తన కొడుకు రాజు కోసం దుఃఖంతో విలపిస్తూ దశరథుడు స్వర్గానికి వెళ్ళాడు. అతను మరణించినప్పుడు బ్రాహ్మణులు వశిష్ఠుడు ముందు వరుసలో ఉండి భరతుని రాజుగా నియమించాలని కోరుకున్నారు. కానీ అపార బలవంతుడు రాజ్యాన్ని కోరుకోలేడు. ధైర్యవంతుడు అడవికి వెళ్ళి రాముడి పాదాలపై పడి అతని అనుగ్రహం కోరాడు. భరతుడి అన్నయ్య పదే పదే భరతుడిని తిరిగి రమ్మని అడిగాడు మరియు రాజ్యం కొరకు అతనికి తన చెప్పులు ఇచ్చాడు. తన కోరిక తీరకపోవడంతో అతను రాముడి పాదాలను తాకాడు. రాముడు తిరిగి వచ్చే వరకు వేచి ఉండాలనుకుని అతను నందిగ్రామం నుండి రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. రాముడు మళ్ళీ అక్కడికి తిరిగి రావచ్చని గ్రహించాడు మరియు తద్వారా పౌరులు మరియు ఇతర ప్రజలు ఏకాభిప్రాయంతో అతను దండకంలోకి ప్రవేశించాడు. అతడు రాక్షసుడిని వధించాడు. విరాధుడు శరభంగుడిని చూశాడు. అతడు సుతీక్ష్ణుడు అగస్త్యుడు మరియు అతని సోదరుడిని కలిశాడు. అగస్త్యుడి మాటలను అనుసరించి ఇంద్రుడి విల్లు మరియు బాణం ఒక కత్తి అందుకున్నాడు మరియు చాలా సంతోషించాడు. రాముడు ఆ అడవిలో నివసించాడు. ఇతర అటవీ నివాసులతో అందరు ఋషులు అతని వద్దకు వచ్చారు. తద్వారా అసురులు మరియు రాక్షసులు చంపబడ్డారు. అతను అక్కడ నివసిస్తున్నప్పుడు జనస్థానంలో నివసించి ఇష్టానుసారంగా ఏ రూపాన్ని అయినా స్వీకరించగల శూర్పణఖ అనే రాక్షస మహిళ వికృతమైంది. శూర్పణఖ మాటలకు పాటించుతూ అన్ని రకాల రాక్షసులు ఖర, త్రిశర మరియు రాక్షసుడు దూషణలు దాడి చేశారు. తరువాతి యుద్ధంలో రాముడు వారిని మరియు వారి అనుచరులను చంపివేశాడు. అతడు 14,000 రాక్షసులను చంపాడు. తన బంధువులు చంపబడ్డారని విని రావణుడు కోపంతో మూర్ఖుడయ్యాడు. అతను మారీచుని అనే రాక్షసుడిని పిలిచి సహాయం కోరాడు. మారీచుడు రావణుని చాలాసార్లు ఆపడానికి ప్రయత్నించాడు. ఓ రావణ, అతని లాంటి శక్తివంతుడిని నువ్వు వ్యతిరేకిస్తే నిన్ను ఎవరు కూడా కాపాడలేరు. విధి ద్వారా ప్రేరేపించబడిన రావణుడు ఈ మాటలను పట్టించుకోలేదు. మారీచుడు తన ఆశ్రమానికి వెళ్ళాడు. మాయలో ప్రావీణ్యమున్న మారీచుడు ఆ ఇద్దరు సోదరులను దూరంగా లాక్కెళ్లగలిగాడు. రావణుడు రాముడి భార్యను అపహరించాడు. దారిలో ఆపడానికి ప్రయత్నించిన జటాయువును రావణుడు చంపివేశాడు. సీత కనపడకుండా పోయిన వార్త తెలిసి జటాయువు మరణాన్ని వెతుకులాటలో తెలుసుకున్న రాముడు చాలా బాధకు లోనయ్యాడు. ఇంద్రియాలు చెదిరిపోయాయి. అతను విలపించాడు. ఆ దుఃఖ స్థితిలో జటాయువు అనే రాబందును దహనం చేశాడు. అడవిలో సీత కోసం వెతుకుతున్నప్పుడు అతను ఒక రాక్షసుడిని చూశాడు. అతని పేరు కబంధుడు. అతను వికృతంగా చూడటానికి భయంకరంగా ఉన్నాడు. బలమైన బాహువు అతన్ని చంపాడు.
అతను స్వర్గం వైపు వెళ్తూ ధర్మాన్ని పాటించే శబరి గురించి చెప్పాడు. ఓ రాఘవ, ఈ సన్యాసి స్త్రీ ధర్మంతో నిండి ఉంది. ఆమె దగ్గరకు వెళ్ళు. అపారమైన శక్తివంతుడు, శత్రువులను సంహరించే రాముడు శబరి వద్దకు వెళ్ళాడు. శబరి దశరథుని కుమారుని సరైన విధంగా పూజించింది. పంపా తీరంలో అతను వానరుడైన హనుమంతుడిని కలిశాడు. హనుమంతుడి మాటలతో తను సుగ్రీవుడిని కలిశాడు. అపార బలవంతుడైన రాముడు సుగ్రీవునికి జరిగినదంతా చెప్పాడు. ప్రేమతో దుఃఖంతో వానర రాజు రాముడికి వారితో ఉన్న శత్రుత్వాన్ని గురించి అన్నీ రాముడితో వివరించాడు. వానరుడు వాలి బలం గురించి కూడా రాముడికి చెప్పాడు. రాముడు వాలిని చంపుతానని వాగ్దానం చేశాడు. అయితే సుగ్రీవుడు రాముడి యొక్క శౌర్యం అందు కొంచెం అనుమానం కలిగింది. దుందుబి యొక్క భారీ అస్థిపంజరం అక్కడ ఉంది. విశ్వసనీయతను స్థాపించడానికి రాముడు తన కాలి బొటనవేలుతో 10 యోజనాలను ఆ అస్థిపంజరాన్ని విసిరిపడేశాడు. మళ్ళీ ఒక పెద్ద బాణంతో అతడు 7 సాల చెట్లను పడగొట్టాడు. విశ్వాసాన్ని కలిగించడానికి అతను ఒక పర్వతాన్ని కూడా దిగువ ప్రాంతాలకు పంపాడు. దీని తర్వాత ఆ భారీ వానరుడు ధైర్యం పొంది మనసులో ఆనందించాడు. అతను రాముడితో కలిసి కిష్కింధకు గుహ ముఖద్వారానికి వెళ్ళాడు. కూతులలో ఉన్నతుడు మరియు బంగార గోధుమ రంగులో ఉన్న సుగ్రీవుడు అక్కడ గర్జించడం ప్రారంభించాడు. ఈ బిగ్గరగా గర్జనను విన్న తరువాత కోతుల ప్రభు అయిన వాలి బయటికి వచ్చాడు. సుగ్రీవుడి మాటలను అనుసరించి రాముడు వాలిని అంతం చేశాడు. రాముడు రాజ్యాన్ని సుగ్రీవునికి తిరిగి ఇచ్చి రాజును చేశాడు. కోతులలో ఎద్దు అయిన వాలి అన్ని వానరాలను పిలిపించి జనకుడి కుమార్తె కోసం వెతకడానికి అతను వానరులను అన్ని దిక్కుల వైపు పంపాడు. బలవంతుడైన హనుమంతుడు సంపతి అనే రాబందు మాటలను విన్నాడు. 100 యోజనాలు విస్తరించి ఉన్న ఉప్పు సముద్రం మీదకు దూకాడు. రావణుడు పాలించే లంకా నగరాన్ని చేరుకున్నాడు. అశోక అడవిలో ధ్యానం చేస్తున్న సీతను చూశాడు. సీత విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఆమెకు తనకు ఇవ్వబడిన సంకేతం అయిన బంగారు ఆభరణాలను తనకు ఇచ్చాడు. ఆమెను ఓదార్చాడు మరియు ద్వారం బద్దలు కొట్టి వెళ్ళి 5 ప్రధాన సైన్యాధిపతులను మరియు 7 మంత్రుల కుమారులను చంపాడు. అత్యంత ధైర్యవంతుడైన అక్షుడిని కూడా హనుమంతుడు చూర్ణం చేసి తనను తాను బంధించుకోవడానికి అనుమతించాడు. తాత నుండి పొందిన వరం కారణంగా తాను ఏ ఆయుధం నుండి అయినా విముక్తి పొందగలనని అతనికి తెలుసు. అయితే ధైర్యవంతుడు రాక్షసులను మరియు తనకు సంబంధించిన వారిని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఆ రావణుడు మరియు వారి రాజ్యంలో ఉన్న వివిధ సేనాధిపతులు మరియు వారి రాక్షస గణాల యొక్క శక్తిని అంచనా వేయాలని హనుమంతుడు దృఢంగా నిశ్చయించుకుని వాళ్లకు లొంగబడ్డాడు. మైథిలి సీత ఉన్న వనాన్ని మినహాయించి అతను లంకా నగరాన్ని తగలబెట్టేశాడు. రాముడికి ఆనందం కలిగించడానికి మరియు అతనికి ఈ వార్త చెప్పడానికి ఆ పెద్ద వానరుడు అయిన హనుమంతుడు ఎగిరి తిరిగి మళ్ళీ వచ్చాడు. రాముడు ఉన్న చోటికి చేరుకున్న తర్వాత అతను మహాత్ముడైన రాముని చుట్టూ ప్రదక్షిణ చేశాడు. అపరిమితమైన ఆత్మ కలిగిన వాడైన హనుమంతుడు తాను సీతను ఎలా చూశాడనే దాని గురించి సత్యాన్ని నివేదించాడు. సుగ్రీవుడితో కలిసి రాముడు మహాసముద్ర తీరానికి వెళ్ళాడు. సూర్యకిరణాల వంటి బాణాలతో అతను సముద్రాన్ని కదిలించాడు. నదులకు అధిపతి అయిన సముద్రం తనకుగా తాను అవతరించాడు. సముద్రుడి మాటల ప్రకారం రాముడు నలుడిని వంతెన నిర్మించమని అడిగాడు. దీనిని ఉపయోగించి అతను లంకా నగరానికి వెళ్ళి యుద్ధంలో రావణుడిని చంపాడు. అతను లంకా రాజ్యంలో రాక్షసులలో ఇంద్రుడైన విభీషణుడిని రాజుగా ప్రతిష్టాపించాడు. మహాత్ముడైన రాఘవుని కర్మల కారణంగా 3 లోకాలలో చలించే మరియు నిశ్చల వస్తువులు మరియు దేవతలు మరియు ఋషులు సంతృప్తి చెందారు. అత్యంత సంతృప్తి చెందిన దేవతలందరూ ఆయనను పూజింపసాగారు. తన కార్యాన్ని పూర్తి చేసిన తరువాత రాముడు సంతోషించి ఆందోళన లేకుండా ఉన్నాడు. దేవతల నుండి వరం పొంది చంపబడిన వానరులందరినీ బ్రతికించాడు. పుష్పక విమాన అధిరోహణ చేసి
అతను నంది గ్రామానికి బయలుదేరాడు. నంది గ్రామంలో తన సోదరులతో మచ్చలేనివాడు తన జడ జుట్టును తొలగించాడు. రాముడు సీతను తిరిగి పొందాడు మరియు తన రాజ్యాన్ని కూడా తిరిగి పొందాడు. ప్రజలు సంతోషంగా మరియు ఆనందంగా ఉన్నారు. ధర్మాన్ని పాటించడంలో పట్టుదల ఉన్నవారు పెంపొందుతారు, వ్యాధి నుండి కోలుకుంటారు, కరువులు ఉండవు మరియు ప్రతిదీ భయం లేకుండా ఉంటుంది. ఏ పురుషుడు తన కొడుకు మరణాన్ని చూడవలసిన అవసరం లేదు. స్త్రీలు నీచులు కాదు మరియు ఎప్పుడూ విధవలు కాలేరు. వారు తమ భర్తలకు అంకిత భావంతో ఉంటారు. గాలికి భయం లేదు. జీవులు ఎప్పుడూ నీటిలో మునిగిపోవు. అగ్నికి భయం లేదు. ఇది కృతయుగం తిరిగి వచ్చినట్లు ఉంది. రాముడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు మరియు చాలా బంగారాన్ని దానం చేశాడు. తగిన శాసనాలను అనుసరించి అతను జ్ఞానులకు కోట్లాది పశువులను దానం చేశాడు. రాఘవుడు అన్ని సద్గుణాలు కలిగి ఉన్న 100 రాజవంశాలను స్థాపించాడు. ఈ లోకంలో రాముడు 4 వర్ణాలను వారి వారి పనులలో నిమగ్నం చేస్తాడు. రాముడు ఆ విధంగా 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇది పవిత్రమైన వృత్తాంతం మరియు అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ఇది శుభప్రదమైనది మరియు వేదాలకు అనుగుణంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రవర్తన గురించి చదివితే అతను అన్ని పాపాల నుండి శుద్ధి చేయబడతాడు. రామాయణ వృత్తాంతం చదివే వ్యక్తికి తన కుమారులు, మనవళ్ళు మరియు అనుచరులతో దీర్ఘాయుష్యు ఉంటుంది. మరణం తరువాత అతను స్వర్గంలో గొప్పతనాన్ని పొందుతాడు. దీనిని చదివిన బ్రాహ్మణుడు వాక్చాతుర్యవంతునిగా మారుతాడు. క్షత్రియుడు భూమిపై ఆధిపత్యాన్ని పొందుతాడు. వ్యాపారి వ్యాపారం యొక్క ఫలాలను పొందుతాడు మరియు శూద్రుడు గొప్పతనాన్ని పొందుతాడు. నారదుని మాటలు విని వాక్చాతుర్యాన్ని పొందిన ఆ మహాముని ఆత్మలో ధర్మాన్ని కలిగి తన శిష్యుడితో కలిసి ఆయనను పూజించాడు. సరైన రీతిలో పూజింపబడిన తర్వాత దివ్యముని నారదుడు సెలవు తీసుకుని ఆకాశం గుండా దేవతల లోకానికి బయలుదేరాడు. కొంత సమయం గడిచిన తర్వాత ఆ మహాముని జాహ్నవికి దగ్గరగా ఉన్న తామసా నది ఒడ్డుకు చేరాడు. ఆ మహాముని తమసా నది ఒడ్డుకు చేరుకున్నాడు. తన శిష్యుడు తన పక్కన నిలబడి ఉండగా, ఈ తీర్థంలో బురద లేదు. అతను, ఓ భరద్వాజ, చూడు, ఈ తీర్థంలో బురద లేదు. ఇది అందంగా ఉంది మరియు నీరు సద్గురువు మనసు వలె ఆహ్లాదకరంగా ఉంది. ఓ కుమార, నీటి కుండను ఇక్కడ ఉంచి బెరడుతో చేసిన నా వస్త్రాన్ని ఇవ్వండి. ఈ తమసా నది తీర్థంలో నేను మునక వేస్తాను అని మహాత్ముడైన వాల్మీకి భరద్వాజుడిని ఇలా అన్నాడు. తన గురువు పట్ల నియంత్రణ మరియు శ్రద్ధతో అతను బెరడుతో చేసిన వస్త్రాన్ని వాల్మీకి మహర్షికి ఇచ్చాడు. ఇంద్రియాలను నియంత్రించిన వ్యక్తి తన శిష్యుడి నుండి బెరడుతో చేసిన వస్త్రాన్ని పొందాడు. అతను ముందుకు సాగుతూ ఆ గొప్ప అడవి వైపు అన్ని దిశలలో చూస్తాడు. ఆ ప్రదేశానికి సమీపంలో ఆ మహర్షి 2 క్రౌంచ పక్షులను చూశాడు. ఆ 2 పక్షులు సంచరిస్తూ ఒకదానికొకటి జత చేయబడి అవి చేసే శబ్దం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ ఒక నిషాదుడు ఆ పక్షుల పట్ల దుష్ట ఉద్దేశం కలిగి ఉన్నాడు. వాల్మీకి మహర్షి చూస్తుండగా ఆ జంటలోని మగ క్రౌంచ పక్షిని చంపేశాడు. అవయవాలు రక్తంతో కప్పబడి అది నేలపై పడి వణుకుతోంది. అది చంపబడడం చూసి ఆడ క్రౌంచ పక్షి దయనీయ స్వరాలతో విలపించింది. కరుణతో నిండిపోయి ఏడుస్తున్న ఆడపక్షిని చూసిన వాల్మీకి మహర్షి దీనిని అధర్మంగా గుర్తించాడు. ఆయన ఈ మాటలు అన్నారు. ఓ నిషాద, ఈ క్రౌంచ పక్షుల జంట మోహంతో నిండి ఉంది మరియు నువ్వు వారిలో ఒకదానిని చంపేశావు. కాబట్టి నీవు శాశ్వతమైన అపఖ్యాతిని పొందుదువుగాక. ఇలా చెప్పగానే అతని హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. పక్షి వల్ల దుఃఖం ముందుకు వచ్చి, నేను ఏమి చెప్పాను? తెలివైన మరియు అపారమైన జ్ఞానవంతుడు దీని గురించి ఆలోచించాడు. తన నిర్ణయం తీసుకున్న తర్వాత ఋషులలో ఎద్దు అయిన వాల్మీకి తన శిష్యుడికి ఈ మాటలు చెప్పాడు. నేను దుఃఖంతో మునిగిపోగా ఈ మాటలు వెలువడ్డాయి. వాటికి లయ మరియు ఛందస్సు ఉన్నాయి మరియు సమాన సంఖ్యలో అక్షరాలతో పాదాలలో అమర్చబడి ఉన్నాయి. ఋషి ఈ అత్యున్నతమైన మాటలను తన శిష్యుడికి చెప్పాడు మరియు అతను వాటిని సంతోషంగా అంగీకరించాడు. గురువు కూడా సంతృప్తి చెందాడు. నిర్దేశించిన కర్మలను అనుసరించి ఆ తీర్థంలో తన అభిషేకాలను చేశాడు.
ఏమి జరిగిందో గాని ఉద్దేశ్యం గురించి ఆలోచిస్తూ అతను తిరిగి వచ్చాడు. వినయపూర్వకమైన మరియు పండితుడైన శిష్యుడు భరద్వాజుడు నీటి కుండను నింపి వెనుక భాగంలో తన గురువును అనుసరించాడు. ధర్మం తెలిసిన వాడు తన శిష్యుడితో ఆశ్రమంలోకి ప్రవేశించాడు. కూర్చుని ఇతర విషయాల గురించి మాట్లాడాడు. కానీ ఏమి జరిగిందో ధ్యానం చేస్తూనే ఉన్నాడు. లోకాల సృష్టికర్త అయిన బ్రహ్మ స్వయంగా అక్కడికి వచ్చాడు. 4 ముఖాలు కలిగిన అపారమైన శక్తివంతుడు ఋషులలో అత్యంత గొప్పవాడైన వాల్మీకిని చూడడానికి అక్కడికి వచ్చాడు. బ్రహ్మను చూసి స్వయం నియంత్రణ కలిగి వాల్మీకి మాటలు తెలియలేదు. చాలా ఆశ్చర్యపోయి అతను త్వరగా లేచి చేతులు జోడించి నమస్కరించాడు. అతను బ్రహ్మదేవుడిని పూజించాడు మరియు పాద్యం, అర్ఘ్యం మరియు ఆసనంతో సత్కరించాడు. బ్రహ్మదేవుడు వాల్మీకి క్షేమం గురించి అడిగాడు. మహర్షి అయిన వాల్మీకిని కూడా కూర్చోమని ఆదేశించాడు. బ్రహ్మదేవుని సమక్షంలో వాల్మీకి ఆ క్రౌంచ పక్షుల సంఘటనను బ్రహ్మకు చెప్పి దుఃఖించాడు. బ్రహ్మ వాల్మీకిని చూసి నవ్వి, నువ్వు ఒక నిర్మాణాత్మక శ్లోకాన్ని రచించావు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓ బ్రాహ్మణ, ఛందస్సు మరియు వాక్కు నా నుండి ఉద్భవించాయి. ఓ ఋషులలో సర్వోన్నతుడా, రాముని ప్రవర్తనను పూర్తిగా వివరించగలిగేలాగా ఇది జరిగింది. ఈ లోకంలో తెలివైన రాముడు అన్ని లక్షణాలను కలిగి ఉంటాడు మరియు అతని ఆత్మలో ధర్మాన్ని కలిగి ఉంటాడు. అతనికి ధైర్యం ఉంది మరియు మీరు నారదుడి నుండి అతని ప్రవర్తన గురించి తెలివైన రాముడు సుమిత్ర కుమారుడితో బహిరంగంగా మరియు రహస్యంగా చేసిన ప్రతిదాని గురించి మరియు రాక్షసులకు సంబంధించిన ప్రతిదాని గురించి విన్నారు. వైదేహి ప్రవర్తన గురించి అది వెల్లడి చేయబడినా లేదా రహస్యమైనా మీకు తెలుసు. తెలియనివన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఈ కావ్యంలో మీరు రచన చేసే ఒక్క పదం కూడా తప్పు కాదు మరియు జరగనిది ఏమీ ఉండదు. నిర్మాణాత్మకమైన మరియు అందమైన శ్లోకాలతో రాముడి ప్రవర్తన యొక్క శుభకరమైన వృత్తాంతాన్ని వ్రాయండి. పర్వతాలు ఉన్నంత వరకు మరియు ఈ భూమిపై నదులు ఉన్నంత వరకు ఈ రామాయణ వృత్తాంతం లోకాలలో ఉంటుంది. రామాయణ కథనం ప్రసరించబడుతున్నంత కాలం మీరు దైవలోకాలలో మరియు నా బ్రహ్మలోకంలో కూడా నివసిస్తారు. ఈ మాటలు పలికిన తర్వాత మహోన్నతుడైన బ్రహ్మ అదృశ్యమయ్యాడు. తన శిష్యులతో కలిసి వాల్మీకి మహర్షికి గొప్ప అద్భుతం కనిపించింది. శిష్యులందరూ మళ్ళీ శ్లోకాన్ని జపించారు. ఉల్లాసంగా మరియు చాలా ఆశ్చర్యంగా వారు దానిని పదే పదే జపించారు. దీనిని మహామహర్షి 4 పాదాలలో జపించాడు. ప్రతి దానిలో సమాన సంఖ్యలో అక్షరాలు ఉన్నాయి. పదే పదే పారాయణం చేయడం వల్ల మరియు అది దుఃఖం నుండి ఉద్భవించినందున ఇది శ్లోకం అని పిలువబడుతుంది. బ్రహ్మ అనుగ్రహం చేత వాల్మీకి కొత్త జ్ఞానం చేకూరి తన మనస్సులో ఆలోచిస్తూ ఆయన మొత్తం రామాయణ కావ్యాన్ని రచించాడు. అందమైన పాదములలో విశాల దృక్పథం మరియు మహోన్నతుడు అపార ఖ్యాతి గల రాముని ప్రవర్తనను వందలాది శ్లోకాలలో సమాన సంఖ్యతో అక్షరాలతో రచించాడు. ఉదారవంతుడు మరియు తెలివైన వాల్మీకి రాసిన ఈ కావ్యం ఆయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. బుద్ధిమంతుడైన రాముడి గురించి అన్ని విన్న తర్వాత ముని నీటిని తాకి తూర్పు వైపు ముఖంగా ఉన్న దర్భగడ్డి చాపపై నిలబడ్డాడు. అందరి పట్ల తన అనుగ్రహాన్ని చూపించిన అత్యంత ధైర్యవంతుడైన రాముడి జననం, అతని పట్టుదల, స్నేహశీలత మరియు సత్యం పట్ల భక్తి, విశ్వామిత్రుడితో సహకారంతో సాధించిన అద్భుతమైన పనులు, శివుని విల్లు విరగొట్టడం మరియు జానకితో వివాహం, రాముడు మరియు పరశురాముడి మధ్య వివాదం మరియు దశరథుని కుమారుడు అయిన రాముడి పవిత్రత మరియు కైకేయి దుష్ట ఉద్దేశాల లక్షణాలు, రాముని వనవాసానికి దశరథ రాజు దుఃఖకరమైన విలపనలు మరియు ఆయన పరలోకానికి నిష్క్రమించడానికి సామాన్య ప్రజల దుఃఖం మరియు సామాన్య ప్రజల నుండి విడిపోవడం, నిషాదుల రాజుతో సంభాషణ మరియు రథసారథి తిరిగి రావడం, భరద్వాజుని కలవడం మరియు భరద్వాజుని అనుమతి పొందిన తర్వాత గంగా నదిని దాటడం, చిత్రకూటుడిని చూడటం, నివాసం నిర్మాణం మరియు రాముని అనుగ్రహం పొందడానికి భరతుడు అక్కడికి రావడం, తండ్రికి జలకర్మలు చేయటం, నందిగ్రామంలో నివాసం, దండకారణ్యానికి బయలుదేరడం మరియు సుతీక్షణతో సమావేశం, అనసూయ సమస్య మరియు శరీరానికి లేపనం మంజూరు చేయడం, శూర్పణఖతో సంభాషణ
మరియు ఆమె వికృతీకరణ, కరుడు మరియు త్రిశూరుని వధించడం మరియు రావణుడి ఎదుగుదల, మారీచుడిని చంపడం మరియు సీతాదేవి అపహరణ, రాఘవుని విలాపములు మరియు రావణుడు రాబందుల రాజును వధించడం, కబంధుడిని చూడటం మరియు పంపాను చూడటం, శబరిని చూడటం మరియు హనుమంతుని చూడటం. పంపాలో మహాత్ముడైన రాఘవుడు ఋష్యముఖ పర్వతానికి బయలుదేరడం మరియు సుగ్రీవుడితో సమావేశం, ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడటం మరియు వాలి మరియు సుగ్రీవుల మధ్య ఘర్షణ, వాలిని హతమార్చుట మరియు సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేయుట, సుగ్రీవుని భార్య రమ లేక తార భావోద్వేగం మరియు వర్షాకాలం రాత్రులు ముగిసే వరకు కిష్కింధలోనే ఉండాలనే ఒప్పందం, సింహం లాంటి రాముడి యొక్క కోపం మరియు సైన్యం యొక్క సేకరణ, వివిధ దిశలలో బయలుదేరడం మరియు భూమి యొక్క వర్ణన, ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వడం మరియు వెలుగు వంటి గుహను చూడటం, వారు మరణ ఉపవాసం ఉండటం మరియు సంపత్తిని చూడటం, పర్వతం ఎక్కడం మరియు సముద్రం దాటి దూకడం, రాత్రిపూట లంకలోకి ఏకాంతంగా ప్రవేశించడం మరియు ఏమి చేయాలో ఆలోచించడం, మద్యం గదిని సందర్శించడం మరియు కోటలను పరిశీలించడం, అశోకవనాన్ని సందర్శించడం మరియు సీతదేవిని చూడటం, సంకేతం ఇవ్వడం మరియు సీత ప్రసంగం, రాక్షస స్త్రీలను ఖండించడం మరియు త్రిజట పీడకల, సీత రత్నాన్ని బహుమతిగా ఇవ్వడం మరియు చెట్లను నాశనం చేయడం, రాక్షస స్త్రీలను తరిమి కొట్టడం మరియు కాపలాదారులను చంపడం, హనుమంతుడిని బంధించడం, అతని గర్జన మరియు లంకను దహనం చేయడం, తిరిగి తేనెను స్వాధీనం చేసుకోవడం, రత్నాన్ని సమర్పించడం మరియు రాఘవునికి హామీ ఇవ్వడం, సముద్ర దేవుణ్ణి కలవడం మరియు నలుడి వంతెన నిర్మాణం, సముద్రాన్ని దాటడం మరియు రాత్రిపూట లంకను ముట్టడించడం, విభీషణుని కలవడం మరియు కుంభకర్ణుని వధించడం మరియు మేఘనాథుని అణిచివేయడం, రావణుడి నాశనం మరియు శత్రువుల నగరంలో సీతను తిరిగి పొందడం, విభీషణుని ప్రతిజ్ఞ మరియు పుష్పక విమానమును చూడటం, అయోధ్యకు బయలుదేరడం మరియు భరతునితో కలవడం మరియు సైనికులందరినీ రద్దు చేయడం మరియు రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు, అతని స్వంత రాజ్యానికి ఆనందం కలిగించడం మరియు సీతాదేవిని అడవికి పంపుట. ఈ కావ్యంలో ప్రముఖ ఋషి వాల్మీకి రాముడు భూమిపై ఉన్నంత కాలం జరిగిన ప్రతిదాన్ని మరియు ఆ తరువాత భవిష్యత్తులో జరిగే ప్రతిదాన్ని వివరించాడు. రాముడు తన రాజ్యాన్ని పొందిన తర్వాత మహర్షి వాల్మీకి తన ఆత్మను అదుపులో ఉంచుకొని తన ప్రవర్తన యొక్క మొత్తం కథను అద్భుతమైన పాదాలలో రాశాడు. ఆ అపారమైన జ్ఞాని ఏమి జరిగిందో మరియు తర్వాత భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వివరించాడు. దానిని రచించిన తర్వాత ఆ కథను ఎవరు చెబుతారో అని ప్రభువు ఆలోచించాడు. ఆ మహారుషి ఋషుల వేషంలో మనసులో ఆలోచిస్తుండగా కుశుడు మరియు లవుడు వచ్చి ఆయన పాదాలను తాకారు. గొప్ప యువరాజులైన కుశుడు మరియు లవుడికి ధర్మం గురించి తెలుసు. ఆ ఆశ్రమ నివాసులైన ఆ ఇద్దరు సోదరులు మధురమైన స్వరాలతో కలిగి ఉన్నారని వాల్మీకి గమనించాడు. ఈ ఇద్దరు తెలివైన వారు వేదాలలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఇది వేదాలను విస్తరించడానికి మాత్రమే ఉపయోగపడింది కాబట్టి వాల్మీకి వారికి రామాయణ కావ్యాన్ని మరియు సీత యొక్క గొప్పతనాన్ని వివరించాడు. తన ప్రతిజ్ఞలలో అంకిత భావంతో ఉన్న ఋషి వారికి రావణ మరణంను వివరించాడు. ఈ కావ్యాన్ని ఆహ్లాదకరమైన స్వరాలతో పాడాలి. ఈ కావ్యం 3 స్తరాలు మరియు 7 స్వరాలుగా వర్గీకరించారు. దీనికి లయ ఉంది. దీనికి తీగల వాయిద్యాల రాగాలకు అనుగుణంగా మార్చవచ్చు. ఈ కావ్యాన్ని హాస్య, శృంగార, కారుణ్య, రౌద్ర, వీర, భయానక, బీభత్స మరియు ఇతర రసాలలో పాడొచ్చు. వారు గంధర్వుల జ్ఞానం కలిగి ఉన్నారు మరియు వారి స్వరాలను విరమించడంలో మరియు ఉచ్చరించడంలో ప్రావీణ్యాన్ని సాధించారు. ఆ ఇద్దరు సోదరులు మధుర స్వరాలను కలిగి ఉన్నారు మరియు గంధర్వుల వలె కనిపించారు. వారికి అందం మరియు శుభ లక్షణాలు కలిగి ఉన్నాయి. వారి మాటలు మధురంగా ఉన్నాయి. రాముని శరీరం నుండి ఉద్భవించిన తరువాత వారు అతని 2 దర్పణ ప్రతిరూపాల వలె ఉన్నారు. కావ్యం ఒక అత్యున్నత కథనం మరియు ధర్మంగా అంకితభావంతో ఆ ఇద్దరు యువరాజులు దానిని పూర్తిగా నేర్చుకున్నారు. దానిని సరైన రీతిలో ఎటువంటి మచ్చలు లేకుండా పఠించారు. ఆ ఇద్దరు మహాత్ములు మరియు అదృష్టవంతులు అన్ని లక్షణాలను కలిగి ఉన్నట్లు మరియు సత్యం గురించి తెలుసుకున్నట్లు కనిపించారు.
నియంత్రించబడి మరియు ఆదేశించినట్లుగా వారు ఋషులు, బ్రాహ్మణులు మరియు సద్గురువుల సమావేశాలలో దీనిని పాడారు. ఒక సందర్భంలో వారు ఋషుల సమావేశంలో కూర్చొని వారి ఆత్మలను శుద్ధి చేసుకున్నారు. వారి సమక్షంలో కావ్యాన్ని పాడారు. ఇది విన్నప్పుడు ఋషులందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారు గొప్ప ఆశ్చర్యంతో నిండిపోయారు మరియు ప్రశంసల మాటలు పలికారు. ధర్మానికి అంకితమైన ఋషులందరూ సంతోషించారు. ప్రశంసలకు అర్హులైన కుషుడు మరియు లవుడు గానాన్ని ప్రశంసించారు. అద్భుతం! ఈ పాట ముఖ్యంగా శ్లోకాలతో శ్రావ్యంగా ఉన్నాయి. ఇదంతా చాలా కాలం క్రితం జరిగినప్పటికీ మనం ఇప్పుడు దాన్ని చూసినట్లుగా ఉంది. ఆ ఇద్దరూ దానిలో మునిగిపోయి భావాలకు అనుగుణంగా పాడారు. స్వరాల సంపదను సాధించిన వారు కలిసి శ్రావ్యంగా మరియు అనురాగంతో పాడారు. తమ తపస్సుల గురించి గర్వించగల గొప్ప ఋషులు ఆ ఇద్దరిని ఈ విధంగా ప్రశంసించారు. వారు అందమైన స్వరాలతో లోతైన అర్థం మరియు అనురాగంతో నిండిన పాటలు పాడారు. సంతోషించి అక్కడ ఉన్న ఒక ఋషి వారికి నీటి కుండ ఇచ్చాడు. సంతోషించి మరొక అత్యంత ప్రఖ్యాత మహర్షి వారికి బెరడు వస్త్రాలు ఇచ్చాడు. ఆ మహర్షి రచించిన కథనం వరుస విభాగాలలో అమర్చబడింది. అసాధారణమైనది మరియు భవిష్యత్తులో రాబోయే కవులకు పునాది అవుతుంది. ఆ ఇద్దరు గాయకులు ప్రతి చోట ప్రశంసించబడ్డారు. ఒక సందర్భంలో వారు రాజమార్గంలో అలా పాడుతూ ఉండగా భరతుడి అన్నయ్య వారిని చూశాడు. శత్రువులను సంహరించే రాముడు ప్రశంసించదగిన ఇద్దరు సోదరులు కుష మరియు లవులను సత్కరించి వారి తన సొంత నివాసానికి తీసుకువచ్చాడు. శత్రువులను కడతేర్చేవాడు బంగారు మరియు దివ్యమైన సింహాసనంపై కూర్చున్నాడు. తన సలహాదారులు మరియు సోదరులు అతని చుట్టూ కూర్చున్నారు. రాముడు వీణలతో ఉన్న ఆ ఇద్దరు అందమైన వారిని చూశాడు మరియు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు మరియు భరతుడితో ఇలా అన్నాడు: వారు దేవతల వలె ప్రకాశవంతంగా ఉన్నారు. ఈ కథనం వారి నుండి వినబడాలి. ఇది అద్భుతమైన మరియు అర్థవంతమైన పాదాలుగా నిర్మించబడింది. మధురమైన స్వరాలు కలిగిన ఈ ఇద్దరూ దీనిని సరిగ్గా పాడారు. ఈ ఇద్దరు ఋషులు కుశ మరియు లవ రాజుల గుర్తులను కలిగి ఉన్నారు, కానీ గొప్ప సన్యాసులు. వారు చెప్పే గొప్ప కథను వినండి. ఇది నాకు కూడా శ్రేయస్సును తెస్తుంది. ఆ ఇద్దరు వివిధ పద్ధతులలో పాడటంలో రాణించారు. రాముడి కోరిక మేరకు వారు పాడారు మరియు ఆ సభలో రాముడు కూడా క్రమంగా వారి కథనంలో మునిగిపోయాడు. ప్రజాపతులతో మొదలుపెట్టి ఈ భూమినంతటినీ జయించిన ఎదురులేని రాజులు అనేక మంది పరిపాలించారు. ఇది మహాత్ములైన రాజవంశాలు ఒకటైన ఇక్ష్వాకుల వంశం. రామాయణం యొక్క గొప్ప కథనం ఈ వంశంలోనే ఉద్భవించిందని విన్నారు. ప్రారంభం నుండి చివరి వరకు ప్రతిదీ చెప్పబడుతుంది. ఇది ధర్మం, కామ మరియు అర్థాలతో నిండి ఉంది మరియు ఎటువంటి నిందలు లేకుండా వినాలి. కోసల గొప్ప రాజ్యం సంపన్నమైనది మరియు సంతోషంగా ఉంది. అది చాలా సంపద మరియు ధాన్యాన్ని కలిగి ఉంది మరియు సరియు నది ఒడ్డున ఉంది. లోకాలలో ప్రసిద్ధి చెందిన అయోధ్య నగరం అక్కడ ఉంది. మనువు, ఇంద్రుడు స్వయంగా ఆ నగరాన్ని నిర్మించారు. ఆ మహానగరం 12 యోజనాల పొడవు మరియు 3 యోజనాల వెడల్పుతో ఉంది. అది అందంగా విస్తరించి రహదారులతో విభజించబడింది. అందమైన పెద్ద రాజ రహదారులు బాగా వేయబడ్డాయి. అవి ఎల్లప్పుడూ నీటితో చల్లబడేవి మరియు వాటిపై పువ్వులు చల్లబడేవి. అక్కడి రాజు దశరథుడు గొప్ప రాజ్యం యొక్క విస్తరణకర్త. ఆ నగరాన్ని స్వర్గంలో ఉన్న దేవతల రాజులాగా తన నివాసంగా చేసుకున్నాడు. ద్వారాలు, తోరణాలు ఉన్నాయి మరియు భవనాల లోపలి భాగాలు చక్కగా వేయబడ్డాయి. ప్రతి చోట యంత్రాలు మరియు యుద్ధ పరికరాలు ఉన్నాయి. వీటిని అన్ని రకాల కళాకారులు నిర్మించారు. ప్రతి చోట కవులు మరియు సంగీతకారులు ఉన్నారు. ఆ అందమైన నగరం అనంతమైన వైభవంతో ఉంది. ప్రమాణాలతో కూడిన ఎత్తైన గోడలు ఉన్నాయి. ఆ గోడలపైన వందలాది శతాగ్నులు ఉన్నాయి. శతాగ్ని అంటే ఒక ఆయుధం. ఆ శతాగ్ని అనే ఆయుధం ఒక్క దెబ్బతో ఒకేసారి 100 మంది ప్రాణాలను తీయగలుగుతాయి. ప్రతి చోట ఆ నగరం పెద్ద సంఖ్యలో నృత్యకారులు మరియు నటులతో నిండి ఉంది. మామిడి తోటలు మరియు ఒక పెద్ద గోడ నగరం చుట్టూ ఒక నడికట్టులా ఏర్పడింది. దాటడానికి కష్టమైన కందకాలు ఉన్నాయి. అందువల్ల కోటను ఇతరులు ఉల్లంఘించడం అసాధ్యం. ఇది గుర్రాలు, ఏనుగులు, పశువులు, ఒంటెలు మరియు గాడిదలతో నిండి ఉంది.
సరిహద్దుల నుండి పెద్ద సంఖ్యలో సామంత రాజులు ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చారు. అనేక దేశాల వ్యాపారులు మరియు నివాసితులు అక్కడికి వచ్చారు. రాజభవనాలు రత్నాలతో పొదిగి పర్వతాలంత అందంగా ఉన్నాయి. రహస్య నివాసాలు ఉన్నాయి మరియు ఆ ప్రదేశం ఇంద్రుని అమరావతిలా ఉంది. నగరం చాలామంది అందమైన స్త్రీలతో నిండి మరియు అష్టపద పలక వలె అద్భుతంగా అమర్చబడి ఉంది. ఇది ప్రతి చోట రత్నాలతో పొదిగి ఉంది మరియు భవనాలు దివ్య వాహనాలలాగా ఉన్నాయి. ఇల్లు చదునైన నేలపై దట్టంగా నిర్మించబడ్డాయి మరియు వాటి మధ్య ఖాళీ లేదు. సాలిబియ్యం నిల్వలు ఉన్నాయి మరియు నీరు చెరుకు రసం వలె ఉంది. వివిధ వాయిద్యాలు, వీణలు మరియు తాళాలు ఉన్నాయి. వాటిని బిగ్గరగా మోగించేవారు ఇది భూమిపై అత్యుత్తమ నగరం అని సూచిస్తుంది. వారి తపస్సు ద్వారా సిద్ధులు స్వర్గంలో దివ్య వాహనాలను పొందుతారు. అత్యంత చక్కగా అమర్చబడిన నివాసాలతో మరియు ఉత్తమ పురుషులతో నిండిన ఈ నగరం అలాంటి వాటిలో ఒకటిలా ఉంది. అక్కడి విలుకాండ్రులు నైపుణ్యం కలిగిన వారు మరియు చేతి నైపుణ్యం కలిగిన వారు, కానీ వారు ఒంటరిగా ఉన్న వారిని, వారసులు లేని వారిని లేదా పారిపోతున్న వారిని గుచ్చడానికి తమ బాణాలను ఉపయోగించలేదు, లేదా వారు ధ్వని ద్వారా మాత్రమే గురిపెట్టలేదు. మత్తులో ఉన్న సింహాలు, పులులు మరియు అడవి పందులు గర్జిస్తూ అడవుల్లో తిరుగుతూ ఉన్నాయి. వారు తమ పదునైన ఆయుధాలతో మరియు వారి చేతుల బలంతో కూడా వాటిని చంపగలరు. ఆ ప్రదేశం వేలాది మంది మహారాజులతో నిండి ఉంది. దశరథ రాజు నివాసం అయిన నగరం ఇలా ఉంది. అది గుణాలు కలిగిన అగ్నికి అర్పణలు అర్పించే వారితో నిండి ఉంది. వేదాలు మరియు వేదాంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణోత్తములు ఉన్నారు. సత్యానికి అంకితమైన వేలాది మంది గొప్ప మహాత్ములు ఉన్నారు. వారందరూ ఋషుల లాంటి వారు మరియు కొందరు గొప్ప ఋషులతో సమానులు. దశరథ మహారాజు అయోధ్య నగరంలో నివసించి తన చుట్టూ వేదాల గురించి తెలిసిన వారిని సేకరించాడు. అతను దూరదృష్టి గలవాడు, అపారమైన శక్తివంతుడు మరియు నగర భాషలచే మరియు గ్రామీణ ప్రాంతాల నివాసితులచే ప్రేమించబడ్డాడు. అతను ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప యోధుడు. అతను యజ్ఞాలు చేసేవాడు. అతను తనను తాను నియంత్రించుకున్నాడు మరియు ధర్మానికి అంకిత భావంతో ఉన్నాడు. అతను మహర్షితో సమానమైన రాజర్షి. అతను 3 లోకాలలో ప్రసిద్ధి చెందాడు. అతను శక్తివంతుడు మరియు తన శత్రువులను చంపాడు. అతను స్నేహితులను కలిగి ఉన్నాడు మరియు తన ఇంద్రియాలను జయించాడు. అతను సంపద మరియు ఇతర రకాల సంపదలను సేకరించాడు. అతను శక్ర మరియు వైశ్రావణుడిలాగా ఉన్నాడు. అపారమైన శక్తివంతుడైన మనువు వలె అతను ప్రపంచాన్ని రక్షించేవాడు. అతను భూమిని పరిపాలించాడు. సత్యానికి కట్టుబడి అతను 3 లక్ష్యాలను అనుసరించాడు. అమరావతిలో ఇంద్రుడిలాగా ఆ ఉత్తమ నగరాన్ని పరిపాలించాడు. ఆ ఉత్తమ నగరాలలో చాలామంది జ్ఞానులు సంతోషంగా మరియు వారి ఆత్మలలో ధర్మంతో ఉన్నారు. పురుషుడు తాము సంపాదించిన సంపదలతో సంతృప్తి చెందారు. వారు మాటలలో సత్యవంతులు మరియు దురాశపరులు కాదు. ఆ నగరాల అత్యున్నత రాజ్యంలో కొంత సంపదను కూడబెట్టుకోని వారు ఎవరూ లేరు. పశువులు, గుర్రాలు, సంపద మరియు ధాన్యం రూపంలో సంపదలు లేని ఇల్లు లేదు. కామాంధుడు, నీచుడు లేదా క్రూరమైన వ్యక్తి లేడు. అయోధ్యలో ఒక అజ్ఞాని లేదా అవిశ్వాసిని చూసిన వ్యక్తే లేడు. అందరూ పురుషులు మరియు స్త్రీలు చాలా నియంత్రణలో మరియు ధర్మానికి అంకిత భావంతో ఉన్నారు. వారు సంతోషంగా మరియు మంచి ప్రవర్తనతో మచ్చలేని మహర్షుల వలె ఉన్నారు. చెవిపోగు లేకుండా, శిరస్త్రాణం లేకుండా, దండ లేకుండా మరియు ఆనందాన్ని పొందే మార్గాలు లేని వారు ఎవరూ లేరు. స్నానం చేయని వారు లేరు. శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయని వారు ఎవరూ లేరు. ఉత్తమ ఆహారం లేని వారు ఎవరూ లేరు. ఉదారత లేని వారు, శరీరాన్ని ఆభరణాలతో అలంకరించని వారు ఎవరూ లేరు. చేతులపై ఆభరణాలు లేకుండా చెడు హృదయం కలిగిన ఒక వ్యక్తిని కూడా చూడలేరు. యజ్ఞం వెలిగించని వారు ఎవరూ లేరు. యాగాలు చేసిన వేలాది మంది బ్రాహ్మణులు ఉన్నారు. అయోధ్యలో జీవనోపాధి లేని వారు ఎవరూ లేరు. మిశ్రమ వర్ణాలు కలిగిన వారు ఎవరూ లేరు. బ్రాహ్మణులు తమ ఇంద్రియాలను జయించారు మరియు ఎల్లప్పుడూ తమ సొంత పనులలో నిమగ్నమై ఉన్నారు. వారు దానం చేయడం మరియు అధ్యయనం చేయడంలో అంకిత భావంతో ఉన్నారు. విశ్వాసి కానివారు, అబద్ధాల కోరులు లేదా చాలా పాండిత్యం లేని వారు ఎవరూ లేరు. అసూయ పడేవారు లేదా అసమర్థులు ఎవరూ లేరు. చదువుకొని వారు ఎవరూ లేరు. మనసులలో బాధ లేదా కలత చెందిన వారు ఎవరూ లేరు. దుఃఖంలో ఉన్నవారు ఎవరూ లేరు.
పేదవారు లేదా వికారమైన పురుషుడు లేదా స్త్రీ లేదు. అయోధ్యలో రాజు పట్ల భక్తి లేని వ్యక్తిని చూడటం అసాధ్యం. 4 వర్ణాలు దేవతలను మరియు అతులను పూజించేవారు. ఆ మనుషులందరూ దీర్ఘాయుష్షు కలిగి ధర్మం మరియు సత్యం పట్ల అంకిత భావంతో ఉన్నారు. క్షత్రియులు బ్రాహ్మణులను తమ ముందు ఉంచారు. వైశ్యులు క్షత్రియులను అనుసరించేవారు. శూద్రులు తమ సొంత ధర్మానికి అంకిత భావంతో ఉన్నారు మరియు మిగిలిన 3 వర్ణాలకు సేవ చేశారు. ఆ నగరాన్ని ఇక్ష్వాకు వంశానికి చెందిన ఆ ప్రభువు పురాతన కాలంలో తెలివైన మనువు ఇంద్రుడిలాగే పటిష్టమైన భద్రతలో ఉంచాడు. అద్భుతమైన యోధులు ఉన్నారు మరియు అగ్నిస్పర్శ లాంటి వారు. వారు తమ శిక్షణ అంతా పూర్తి చేసుకున్నారు మరియు గుహలలో సింహాల మాదిరిగా ఉన్నారు. కాంబోజా మరియు బాహ్లిక రాజ్యాలలో జన్మించిన ఉత్తమ గుర్రాలు ఉన్నాయి. అది పర్వత ప్రాంతాలలో మరియు నదీ ప్రాంతాలలో జన్మించిన ఇతర గుర్రాలతో నిండి ఉంది. అవి ఇంద్రుని గుర్రాల వలె ఉన్నాయి. ఆ ప్రదేశం వింధ్య పర్వతాలు మరియు హిమాలయాల్లో జన్మించిన పర్వతాల వంటి బలమైన మరియు మదమెక్కిన ఏనుగులతో నిండి ఉంది. ఈ ఏనుగులు అంజన మరియు వామనుడి నుండి వచ్చాయి. ఆ నగరంలోని ఏనుగులు భద్ర, మంద్ర, భద్ర, మృగ మరియు మృగ, మంద్రగా విభజించబడ్డాయి. ఆ నగరం ఎల్లప్పుడూ పర్వతాల వంటి మదపుటి ఏనుగులతో నిండి ఉండేది. దాని పేరును నిజం చేస్తూ నగరం మరో 2 యోజనాలు దాటి విస్తరించింది. దృఢమైన ద్వారాలు మరియు ప్రాకారాలతో అది దాని పేరుకు తగినట్లుగా ఉంది. రంగురంగుల ఇళ్లతో అది శుభప్రదమైనది మరియు అందమైనది. అయోధ్య నగరంలో వేలాది మంది పురుషులు ఉన్నారు. శక్రుడిని లాగానే రాజు కూడా దానిని పరిపాలించాడు. ఇక్కడ శక్రుడు అంటే ఆ కాలంలో ఉన్న ఇంద్రుడి పేరు. 8 మంది ధైర్యవంతులు మరియు ప్రముఖ సలహాదారులు దశరథుడి రాజ్యంలో ఉన్నారు. వారు పవిత్రులు మరియు అంకిత భావంతో ఎల్లప్పుడూ రాజు పనులలో నిమగ్నమై ఉండేవారు. ఆ 8 మంత్రుల పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు మరియు సుమంత్రుడు. ఋషులలో అత్యున్నతులైన 2 పూజారులు ఉన్నారు, వశిష్ఠుడు మరియు వామదేవుడు. ఇతర మంత్రులు కూడా ఉన్నారు. వారు సంపన్నులు మరియు గొప్ప ఆత్మలు కలిగిన వారు, పవిత్ర గ్రంథాలను నేర్చుకున్నవారు మరియు వారి శౌర్యంలో దృఢంగా ఉన్నారు. వారు నియంత్రణ శక్తి గలవారు మరియు కర్మలు చేసేవారు. వారు చెప్పినట్లుగానే ప్రవర్తిస్తారు. వారికి శక్తి, క్షమ మరియు కీర్తి ఉన్నాయి. వారు నవ్వుతో పలకరించే స్వభావం కలవారు. కోపం, కోరిక లేదా సంపద కారణంగా వారు ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడలేదు. వారి స్వంత రాజ్యంలో లేదా ఇతరుల రాజ్యంలో వారికి తెలియనిది ఏదీ లేదు. ఏ విషయం అయినా జరిగినా, జరగబోతున్నా లేదా ఆలోచన క్రమంలో ఉన్నా తెలుసుకోగలరు. ఇది గూఢాచారుల ద్వారా నిర్ధారించబడింది. వారు పరిపాలనలో నైపుణ్యం కలిగిన వారు మరియు ప్రేమాభిమానాలు పరీక్షించబడ్డాయి. సరైన సమయంలో వారి స్వంత కుమారులను కూడా తగిన శిక్ష విధించారు. వారు ఖజానా మరియు సైన్యాన్ని కూడబెట్టుకోవడానికి అంకిత భావంతో ఉన్నారు. వారు నిష్కలంకులుగా ఉన్నంత వరకు వారు స్నేహపూర్వకంగా లేని పురుషులపై కూడా హింసకు పాల్పడరు. వారు ధైర్యవంతులు మరియు ఎల్లప్పుడూ ఉత్సాహంతో నిండి ఉన్నారు. పరిపాలనా శాస్త్రానికి అంకిత భావంతో ఉన్నారు. వారు స్వచ్ఛంగా ఉన్నారు మరియు రాజ్యంలో నివసించే వారిని ఎల్లప్పుడూ రక్షించారు. ఖజానాను నింపే ప్రయత్నంలో వారు బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు ఇతర వర్ణాలపై హింసకు పాల్పడలేదు. ఒక వ్యక్తి యొక్క బలాలు మరియు బలహీనతలను పరిశీలించిన తర్వాత వారు చాలా కఠినమైన శిక్షలు విధించారు. స్వచ్ఛమైన మరియు ఏకాభిప్రాయంతో వారందరూ కలిసి పరిపాలించారు. నగరంలో లేదా రాజ్యంలో అబద్ధాల కోరు అనే వ్యక్తి లేడు. మరొక వ్యక్తి భార్యకు బానిసైన దుష్టుడు అనే వ్యక్తే లేడు. రాజ్యంలో ప్రతిదీ ప్రశాంతంగా ఉంది మరియు నగరం కూడా అలాగే ఉంది. వారందరూ చక్కగా దుస్తులు ధరించి చక్కగా అలంకరించబడి ప్రవర్తనలో అద్భుతంగా ఉన్నారు. రాజు కొరకు వారి కళ్ళు ఎల్లప్పుడూ తెరిచి ఉండేవి. వారు తమ గురువుల నుండి మంచి లక్షణాలను పొందారు మరియు వారి శౌర్యానికి ప్రసిద్ధి చెందారు. వారి తెలివితేటలు మరియు నిర్ణయాల కారణంగా వారు విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందారు. సలహాదారులు కలిగి ఉన్న లక్షణాలు ఇవే:
వారి సహాయంతో నిష్కలంకమైన రాజు దశరథుడు భూమిని పరిపాలించాడు. గూఢాచారులను ఉపయోగించి ఏమి జరుగుతుందో అతను గమనించాడు. అతను ధర్మం ద్వారా ప్రజలను సంతోషపెట్టాడు. అతని అంత ఉన్నతుడు లేదా సమానుడు ఎవరూ లేరు. అతనికి శత్రువులు కూడా లేరు. ఆ మంత్రులు సంక్షేమాన్ని కలిగించే సలహాలను అందించడానికి అంకిత భావంతో ఉన్నారు. వారు అంకిత భావంతో సాధకులుగా మరియు నైపుణ్యం కలిగిన వారుగా ఉన్నారు మరియు అతని చుట్టూ ఉన్నారు. రాజు ఆ విధంగా ప్రకాశాన్ని పొందాడు. అతను ఉదయించే సూర్యుడిలా ఉన్నాడు, మండుతున్న కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. అతనికి ధర్మం గురించి తెలుసు, మహాత్ముడు మరియు శక్తివంతుడు. అయితే అతనికి వంశాన్ని విస్తరించే కుమారుడు లేడు మరియు కుమారుడు లేకపోవడం వల్ల దశరథుడు చాలా బాధపడుతున్నాడు. దీని గురించి ఆలోచిస్తుండగా ఆ మహాత్ముడికి ఒక ఆలోచన వచ్చింది. పుత్రుని కోసం నేను అశ్వయాగం ఎందుకు చేయకూడదు అని ఆ వ్యక్తి తెలివైన మంత్రి అయిన సుమంత్రుని పిలిచాడు. త్వరగా పూజారులు మరియు పెద్దలందరినీ పిలువు అని అన్నాడు. అది విన్న సూతపుత్రుడైన సుమంత్రుడు రహస్యంగా రాజుతో మాట్లాడాడు. నేను పూజారులచే బోధించబడిన ఒక పురాతన కథను విన్నాను. ఓ రాజా, ఋషుల సభలో ప్రముఖుడైన సనత్కుమారుడు నీవు కుమారులను ఎలా పొందుతావో అనే ఈ కథను ఇంతకు ముందే చెప్పాడు. కశ్యపునికి విబంధకుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి ఋష్యశృంగుడు అనే కుమారుడు ఉన్నాడు. ఆ ముని ఎల్లప్పుడూ అడవిలోనే తిరుగుతూ ఎల్లప్పుడూ అడవిలోనే పెరిగాడు. బ్రాహ్మణులలో ఇంద్రుడు మరెవరిని తెలుసుకోడు మరియు ఎల్లప్పుడూ తన తండ్రిని అనుసరిస్తాడు. ఆ గొప్ప మహాత్ముడైన ఋష్యశృంగుడు 2 రకాల బ్రహ్మచర్యాలను ఆచరిస్తాడు. ఓ రాజా, అతను ప్రపంచంలో ప్రసిద్ధి చెందుతాడు మరియు ఎల్లప్పుడూ బ్రాహ్మణులచే పొగడబడతాడు. ఆ మహోన్నతుడు యజ్ఞయాగాదులను మరియు అతని తండ్రిని ఆరాధిస్తాడు. అతన్ని ఇక్కడికి తీసుకువచ్చే సమయం వస్తుంది. ఆ సమయంలో అంగరాజ్యంలో అత్యంత బలమైన, శక్తివంతమైన మరియు ప్రసిద్ధి చెందిన రోమపాదుడు అనే రాజు కూడా ఉంటాడు. రాజు చేసిన అతిక్రమణ కారణంగా అత్యంత భయంకరమైన కరువు కాలం వస్తుంది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. అన్ని జీవులు భయాన్ని ఎదుర్కొంటాయి. కరువు ప్రారంభం కావడంతో రాజు దుఃఖంలో మునిగిపోతాడు. అతను బ్రాహ్మణులను మరియు జ్ఞానవంతులైన వృద్ధులను పిలిచి వారిని సంబోధిస్తాడు. మీ అందరికీ పవిత్ర ధర్మ గ్రంథాలు తెలుసు. లోకాల స్వభావం గురించి కూడా తెలుసు. నేను ఆచరించాల్సిన ఆచారాల గురించి, ప్రాయశ్చిత్తం గురించి నాకు బోధించండి. వేదాలు నేర్చుకున్న బ్రాహ్మణుడు రాజుతో, ఓ రాజా, విబంధకుని కుమారుడు అన్ని మార్గాలను సమకూరుస్తాడు. అతన్ని ఇక్కడికి తీసుకురండి. ఓ రాజా, ఋష్యశృంగుడిని తీసుకువచ్చి బాగా గౌరవించండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. ఆచారాలను పాటించండి మరియు మీ కుమార్తె శాంతను ఋష్యశృంగుడికి ప్రసాదించండి. వారి మాటలు విన్న రాజు ఆలోచించడం ప్రారంభిస్తాడు. నేను ఏ విధంగా పరాక్రమవంతుడైన ఆ ఋష్యశృంగుని ఇక్కడికి తీసుకురాగలను? తన మంత్రులతో సంప్రదించిన తర్వాత రాజు తన నిర్ణయం తీసుకున్నాడు. అవసరమైన గౌరవాలతో అతను తన పూజారులను మరియు సలహాదారులను పంపుతాడు. రాజు మాటలు విన్న తర్వాత వారు బాధపడి వారి ముఖాలను తగ్గించుకుంటారు. ఓ రాజా, మేము నిన్ను వేడుకుంటున్నాము. మేము ఋషికి భయపడుతున్నాము మరియు అక్కడికి వెళ్ళలేము. దాని గురించి ఆలోచించిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఒక మార్గం గురించి మేము మీకు చెబుతాము. మేము బ్రాహ్మణుడిని అయిన ఋష్యశృంగుని ఇక్కడికి తీసుకురాగలము మరియు ఎటువంటి కలంకం జరగదు. కాబట్టి అంగరాజు ఋషి కుమారుడిని అక్కడికి తీసుకురావడానికి ఒక వేషను నియమిస్తాడు. దేవుడు కరుణించి అతనికి శాంతను ప్రసాదిస్తాడు. మీ అల్లుడైన ఋష్యశృంగుడు మీకు కుమారులను ఇస్తాడు. సనత్కుమారుడు చెప్పినదంతా నేను మీకు చెప్పాను. దీనికి దశరథుడు సంతోషించి, ఋష్యశృంగుడిని ఇక్కడికి ఎలా తీసుకురాగలం? మీరు నాకు వివరంగా చెప్పాలి అని జవాబిచ్చాడు. రాజు కోరిక మేరకు సుమంత్రుడు ఈ మాటలతో సమాధానమిచ్చాడు. ఋష్యశృంగుడిని ఇక్కడికి ఎలా తీసుకురావచ్చో మీ మంత్రులతో వినండి. సలహాదారులు మరియు పూజారులు రోమపాదుడితో ఇలా అన్నారు. మేము ఎటువంటి హాని జరగకుండా ఒక మార్గాన్ని ఆలోచించాం. తపస్సు మరియు చదువులకు అంకితమైన ఋష్యశృంగుడు అడవిలో తిరుగుతాడు. అతను స్త్రీలు, ప్రాపంచిక విషయాలు మరియు సుఖాల గురించి అనుభవించడం కానీ అనుభవ జ్ఞానం లేనివాడు.
ఇంద్రియాలకు అధికంగా బానిస కావడం వల్ల పురుషుల మనస్సులలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. అతన్ని త్వరగా నగరానికి తీసుకురావడానికి మనం ప్రయత్నాలు చేయాలి. అందమైన మరియు అలంకారమైన వేశ్యలు అక్కడికి వెళ్ళనివ్వండి. వారు అతన్ని అనేక విధాలుగా గౌరవించి మోహింపజేసి ఇక్కడికి తీసుకురావాలి. ఇది విన్న రాజు పూజారులు చెప్పిన దానికి అంగీకరించాడు. దాని ప్రకారం పూజారులు మరియు మంత్రులు ఏర్పాట్లు చేశారు. ఆ ఆదేశం విన్న వేశ్యలలో ఉత్తములు ఆ గొప్ప అడవికి ప్రవేశించారు. వారు ఆ ఋష్యశృంగుడి ఆశ్రమానికి దగ్గరగా ఉండి తమను తాము చూపించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ఋషి యొక్క ఓపిక గల కుమారుడు ఎల్లప్పుడూ ఆశ్రమంలో నివసించేవాడు. అతను ఎల్లప్పుడూ తన తండ్రితో సంతృప్తి చెందాడు మరియు ఆశ్రమం వెలుపల ఎప్పుడూ వెళ్ళేవాడు కాదు. పుట్టినప్పటి నుండి ఆ సన్యాసి నగరం లేదా గ్రామీణ ప్రాంతం నుండి మరెవరిని, స్త్రీని, పురుషుడిని లేదా మరే ఇతర జీవిని కూడా చూడలేదు. ఒక సందర్భంలో తాను కోరుకున్న విధంగా తిరుగుతూ ఆ ప్రదేశానికి వచ్చాడు. విభాండకుడి కుమారుడైన ఋష్యశృంగుడు అక్కడికి వచ్చి ఋష్యశృంగుడు వేషలను చూశాడు. ఆ స్త్రీలు అద్భుతంగా దుస్తులు ధరించి శ్రావ్యమైన స్వరాలతో పాడుతున్నారు. వారందరూ ఋష్యశృంగుడి వద్దకు వెళ్ళి ఈ మాటలు అన్నారు. ఓ బ్రాహ్మణోత్తమ ఋష్యశృంగ, నువ్వు ఎవరు? నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మేము ఇది తెలుసుకోవాలనుకుంటున్నాము. ఈ నిర్జనమైన మరియు భయంకరమైన అడవిలో మీరు ఒంటరిగా తిరుగుతున్నారా? మాకు చెప్పండి. ఆ అడవిలో ఆ స్త్రీలు కోరదగిన రూపాలను కలిగి ఉన్నారు మరియు ఇవి అతను ఇంతకు ముందు చూడని రూపాలు. అతనిలో అనురాగం పుట్టింది మరియు అతను తన తండ్రి గురించి మరియు తన గురించి ఆ వేసలకు చెప్పాలనుకున్నాడు. నా తండ్రి విభాండకుడు మరియు నేను అతని కొడుకు అయిన ఋష్యశృంగుణ్ణి. నేను చేసిన ఒక కార్యం వల్ల ఋష్యశృంగుడు అని పిలువబడ్డాను. భూమిపై జరిగింది. ఓ అందమైన వారలారా, మా ఆశ్రమం ఇక్కడికి చాలా దూరంలో లేదు. నిర్దేశిత ఆచారాలను పాటిస్తూ మీ అందరినీ అక్కడ గౌరవించాలనుకుంటున్నాను. ఋషికుమారుని మాటలు విని వారందరూ ఆశ్రమాన్ని చూడాలని కోరుకున్నారు మరియు వారందరూ ఋష్యశృంగుడితో అక్కడికి వెళ్ళారు. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఋషికుమారుడు వారిని పూజించాడు. ఇక్కడ మీకోసం ఆజ్యం, పాద్యం, వేర్లు మరియు పండ్లు ఉన్నాయి. వారందరూ ఈ పూజను ఆసక్తిగా అంగీకరించారు. అయితే వారు ఋషికి భయపడి త్వరగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఓ బ్రాహ్మణ, మా నుండి ఈ ఉత్తమ ఫలాలను తీసుకోండి. మీరు అదృష్టవంతులు కావాలి. వాటిని స్వీకరించి ఆలస్యం చేయకుండా తినండి. ఆనందంతో నిండిన వారందరూ అతన్ని ఆలింగనం చేసుకున్నారు. వారు అతని తినడానికి అనేక రకాల అద్భుతమైన తీపి పదార్థాలను ఇచ్చారు. శక్తివంతుడు వాటిని తిన్నాడు. వాటిని పండ్లుగా తీసుకున్నాడు. ఎల్లప్పుడూ అడవిలో నివసించిన అతను ఇంతకు ముందు ఇలాంటిది రుచి చూడలేదు. వారు బ్రాహ్మణుడికి తమ పూజలు చేయాలని ప్రమాణాలు ఉన్నాయని చెప్పి ఆయనతో సెలవు తీసుకున్నారు. ఆ స్త్రీలు తండ్రికి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నారు. వారు వెళ్ళిపోయాక కశ్యపుని వంశస్థుడైన బ్రాహ్మణుడు దుఃఖంలో ఉన్నాడు మరియు అతనికి ఆరోగ్యం బాగాలేదు. అతని హృదయం గిరగిరా తిరుగుతోంది. కొంత సమయం తర్వాత ఆ పరాక్రమవంతుడు ఆనందకరమైన మరియు అలంకారమైన వేశ్యలు కనిపించే ప్రదేశానికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు రావడం చూసి వారి మనసులలో ఆనందం కలిగింది. వారందరూ అతని చుట్టూ చేరి ఈ మాటలు అన్నారు. ఓ దయగలవాడ, ఓ ఋష్యశృంగ, రండి, మా ఆశ్రమానికి విచ్చేయండి. అక్కడ ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ఆచారాలు ఉన్నాయి. అతను వారి మాటలన్నీ విన్నాడు. హృదయానికి నచ్చేలా అతను వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు మరియు స్త్రీలు అతన్ని తీసుకెళ్లారు. ఆ గొప్ప మహత్తు గల బ్రాహ్మణుడిని ఆ విధంగా తీసుకువచ్చినప్పుడు దేవుడు అకస్మాత్తుగా వర్షించి ఆ ప్రపంచాన్ని సంతోషించబెట్టాడు. బ్రాహ్మణుడు వర్షాలతో తన రాజ్యానికి వచ్చినప్పుడు రాజు ముందస్తుగా తల నేలపై ఉంచి ఆ మునిని పూజించాడు. నియమించుకుని అతని ఆజ్ఞాన్ని అందించాడు. బ్రాహ్మణులో ఇంద్రుడు, ముఖ్యంగా బ్రాహ్మణుడు కోపంతో మునిగిపోతాడని ఆయన అనుగ్రహం కోరాడు. అతన్ని లోపలికి ప్రవేశించేలా చేసి నిర్దేశిత కర్మలను అనుసరించి తన కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగుడికి ప్రసాదించాడు. రాజు మనశ్శాంతిని పొందాడు. ఈ విధంగా అపార శక్తివంతుడైన ఋష్యశృంగుడు తన భార్య శాంతతో అక్కడ నివసించాడు. చాలా బాగా పూజింపబడ్డాడు మరియు తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. ఓ రాజులలో ఇంద్ర, నా ప్రయోజనకరమైన మాటలను మళ్ళీ వినండి. దేవతలలో అగ్రగణ్యుడు, తెలివైన వాడు ఇలా అన్నాడు.
దశరథుడు అనే రాజు ఇక్ష్వాకు వంశంలో పుడతాడు. అతను ధర్మానికి అత్యంత అంకిత భావంతో ఉంటాడు. అతను అందంగా ఉంటాడు మరియు తన ప్రతిజ్ఞలకు నిజాయితీగా ఉంటాడు. ఆ రాజు అంగరాజుతో స్నేహంగా ఉంటాడు. అతనికి శాంత అనే అదృష్టవంతురాలైన కుమార్తె ఉంటుంది. అంగునికి కుమారుడు రాజు అవుతాడు. అతన్ని రోమపాలుడిగా పిలుస్తారు. అత్యంత ప్రఖ్యాత రాజు దశరథుడు అతని వద్దకు వెళ్ళి, ఓ ఆత్మలో ధర్మం ఉన్నవాడా, నాకు కుమారుడు లేడు. నా త్యాగం కోసం నాకు శాంత భర్తను ప్రసాదించు. కుమారుని కొరకు మరియు వంశం కొరకు అతను యాగానికి అధ్యక్షత వహిస్తాడు. నియంత్రణలో ఉన్న రాజు ఈ మాటలు విని తన మనస్సులో వాటి గురించి ఆలోచిస్తాడు. కొడుకును పొందడం కోసం శాంత భర్తను ప్రసాదించడం గురించి అతనికి ప్రసాదిస్తాడు. మరియు ఆందోళన లేకుండా రాజు బ్రాహ్మణుడిని స్వీకరిస్తాడు. మనస్సులో సంతోషించి అతను యాగానికి ఏర్పాట్లు చేశాడు. యాగం చేయాలనే కోరికతో ధర్మం గురించి తెలిసిన రాజు దశరథుడు బ్రాహ్మణులలో అగ్రగామి అయిన ఋష్యశృంగుని చేతులు జోడించి, యాగం కోసం, కుమారుల కొరకు మరియు స్వర్గం కొరకు, మానవులకు ప్రభువు మరియు భూమికి ప్రభువు అయిన ఆ యాగం ద్వారా నాకు కోరికలు తీర్చబడతాయని అర్థం. అతనికి నలుగురు కుమారులు ఉంటారు. అనంతమైన పరాక్రమం ఉంటుంది. వారు వంశాలను స్థాపించి అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందుతారు. దేవతలలో అగ్రగణ్యుడైన సనత్కుమారుడు పురాతన కాలంలో దేవయుగంలో ఒక కథనంలో ఇలా చెప్పాడు. ఓ గొప్ప రాజా, ఆ పులిని సత్కరించి ఇక్కడికి తీసుకురండి. నువ్వే నీ సైన్యం మరియు సైన్యాలతో వెళ్ళాలి. సూత మాటలు విని వశిష్ఠుని అనుమతి పొందిన అతను తన అంతఃపుర నివాసులు మరియు సలహాదారులతో ఆ బ్రాహ్మణుడు ఉన్న చోటికి బయలుదేరాడు. వారు క్రమంగా అడవులు మరియు నదులను దాటారు. వారు ఋషులలో ఆ వృషభం ఉన్న దేశంలోకి ప్రవేశించారు. అతను రోమపాద దగ్గర కూర్చునున్న బ్రాహ్మణులతో అత్యుత్తమైన వ్యక్తిని సమీపించాడు. అగ్నిలాగా మండుతున్న ఋషికుమారుడిని చూశాడు. రాజును చూసిన రాజు సరైన ఆచారాలను పాటించి, ముఖ్యంగా వారి స్నేహం కారణంగా ఆయనను పూజించాడు. ఆయన మనస్సులో సంతోషించాడు. రోమపాదుడు తెలివైన ఋషికుమారుడికి మరియు వారి స్నేహం మరియు సంబంధం గురించి వివరించాడు మరియు ఆయనను కూడా పూజించాడు. ఈ విధంగా చాలా బాగా గౌరవించబడిన పురుషులలో ఆ వృషభం అక్కడ కొంత సమయం గడిపింది. 7 లేదా 8 రోజులు అక్కడ గడిపిన తర్వాత రాజు రాజుతో, ఓ రాజా, ఓ భూలోక ప్రభువా, మీ కుమార్తె శాంత మరియు ఆమె భర్త అయిన వృషశృంగుడు నా నగరానికి పంపించండి అని అన్నాడు దశరథుడు. ఒక గొప్ప త్యాగం చేయాల్సిన పని ఉంది. ఇది విన్న తెలివైన రాజు వారు అక్కడికి ప్రయాణించాలనే ఆలోచనను అంగీకరించి ఈ మాటలు అన్నాడు. ఓ బ్రాహ్మణ ఋష్యశృంగ, నీ భార్యతో అక్కడికి వెళ్ళు. ఋషికుమారుడు రాజు చెప్పిన దానితో ఏకీభవించాడు. రాజు అనుమతి తీసుకొని తన భార్యతో బయలుదేరాడు ఋష్యశృంగుడు. పరాక్రమవంతుడు దశరథుడు మరియు రోమపాదులు సంతోషించారు. వారు చేతులు జోడించి ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తన శ్రేయోభిలాషికి వీడ్కోలు పలికి రఘువంశానికి చెందిన వారసుడు బయలుదేరాడు. పౌరులకు సమాచారం అందించడానికి అతను ముందుకు వేగంగా దూతలను పంపాడు. నగరానికి అన్ని విధాలుగా అలంకరించడానికి త్వరగా ఏర్పాట్లు చేయండి. రాజు వస్తున్నాడని విని పౌరులు సంతోషించారు. చాలా రోజులు గడిచిన తరువాత చాలా ఆహ్లాదకరమైన వసంతకాలం వచ్చింది మరియు రాజు యాగం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. దేవతల రంగుతో కూడిన బ్రాహ్మణుడి ముందు తల వంచి అతని అనుగ్రహాన్ని కోరాడు. పుత్రుల కోసం మరియు వంశవాళి కోసం అతను యాగంలో పూజారిగా ఉండమని అభ్యర్థించాడు. చాలా గౌరవించబడిన ఋష్యశృంగుడు రాజు మాటలను అంగీకరించాడు. అవసరమైన వస్తువులను తీసుకురండి మరియు గుర్రాన్ని విడుదల చేయండి. రాజు మంత్రులతో సర్వోన్నతుడైన సుమంత్రుడికి ఈ క్రింది మాటలు చెప్పాడు. ఓ సుమంత్ర, బ్రాహ్మణుడి గురించి తెలిసిన పూజారులను త్వరగా ఆహ్వానించండి. సుమంత్రుడు తన పరాక్రమంతో వేగంగా బయలుదేరాడు. వేదాలలో ప్రావీణ్యం ఉన్న బ్రాహ్మణులందరినీ సుయజ్ఞ, వామదేవ, జావాలి, కశ్యపుడు, పూజారి వశిష్ఠుడు మరియు ఇతర సర్వోన్నత బ్రాహ్మణులను తీసుకువచ్చాడు. దశరథుడు తన ఆత్మలో ధర్మాన్ని కలిగి పూజించాడు. దశరథుడు ధర్మం మరియు అర్థాలతో నిండిన ఈ మాటలను సున్నితంగా పలికాడు. నా మనసు ప్రశాంతంగా లేదు. కొడుకు లేకుండా ఆనందం లేదు. అందుకే నేను అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నాను. పవిత్ర గ్రంథాలలో పేర్కొన్న ఆచారాల ప్రకారం
నేను ఆ యాగం చేయాలనుకుంటున్నాను. ఋషి కుమారుని శక్తుల ద్వారా నా కోరికను నెరవేర్చాలని ఆశిస్తున్నాను. బ్రాహ్మణులందరూ వశిష్ఠుడిని ముందర వరుసలో ఉంచి రాజు నోటి నుండి వెలువడిన అక్షయ పదాలను ప్రశంసించారు మరియు రాజును తిరిగి గౌరవించారు. ఋష్యశృంగుడు ముందు వరుసలో ఉండగా వారు రాజుతో అవసరమైన అన్ని వస్తువులను తీసుకురండి మరియు గుర్రాన్ని విడుదల చేయండి. అన్ని విధాలుగా మీరు అనంతమైన పరాక్రమవంతులైన 4 కుమారులను పొందుతారు. మీ మనస్సు ధర్మం వైపు తిరిగింది కాబట్టి ఆ కుమారులు వస్తారు. బ్రాహ్మణులు చెప్పిన మాటలు విన్న రాజు సంతోషించాడు. ఆ శుభప్రదమైన మాటల వల్ల రాజు ఆనందంతో నిండిపోయి సలహాదారులతో ఆయన మాటలను పాటిస్తున్నాను అని అన్నాడు. గురువులారా, అవసరమైన అన్ని వస్తువులను త్వరగా తీసుకురండి. గుర్రాన్ని విడుదల చేసి తగినంతగా కాపలా ఉంచి గురువులు అనుసరించాలి. సరియు నది ఉత్తర ఒడ్డున యజ్ఞ వేదికను గుర్తించాలి. పవిత్ర గ్రంథాలలో పేర్కొన్న శాసనాలను అనుసరించి శాంతి వర్ధిల్లాలి. ఇది అత్యున్నత యాగం. అన్ని రాజులు ఈ యాగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయగలిగితే వారు ఎటువంటి కష్టాలకు గురికారు. పండితులైన బ్రహ్మరాక్షసులు ఎల్లప్పుడూ బలహీనతను వెతుకుతారు. నియమాలు పాటించకపోతే యజ్ఞం చేసేవాడు ఎల్లప్పుడూ నాశనమవుతాడు. కాబట్టి సూచించబడిన శాసనాల ప్రకారం యాగం పూర్తి కావాలి. మీరందరూ శాసనాల ప్రకారం వ్యవహరించగల సామర్థ్యం కలిగి ఉన్నారు. మంత్రులందరూ దీనికి అంగీకరించి అతన్ని తిరిగి సత్కరించారు. వారు ఆదేశించిన విధంగానే రాజు మాటలను అనుసరించారు. అందరూ బ్రాహ్మణులు కూడా రాజులలో ఆ వృషభానికి అనుమతి ఇచ్చారు. వారు ధర్మం గురించి తెలుసుకొని వారు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వచ్చారు. బ్రాహ్మణులు వెళ్ళిపోయిన తర్వాత మనుషుల ప్రభువు దశరథుడు కూడా మంత్రులను వెళ్ళిపోవడానికి అనుమతించాడు. ఆ మహాతేజోమయుడు తన నివాసంలోకి ప్రవేశించాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ వసంతకాలం వచ్చింది. ఆచారాలను అనుసరించి అతను వశిష్ఠుడిని పలకరించి పూజించాడు. పుత్రులను పొందేందుకు అతను బ్రాహ్మణులలో సర్వోన్నతుడైన ఆ వ్యక్తిని ఈ వినయపూర్వకమైన మాటలు చెప్పాడు. ఓ బ్రాహ్మణ, ఓ వశిష్ఠ, ఓ ఋషులలో వృషభమా, దయచేసి యాగాన్ని సరిగ్గా చేయండి. యాగంలోని ఏ భాగానికి ఆటంకాలు కలగకుండా చూసుకోండి. మీరు నా పట్ల చాలా ప్రేమతో ఉన్నారు మరియు మీరు నా అత్యున్నత గురువు. నేను చేపట్టబోయే యాగం ఒక భారం మరియు మీరు ఆ భారాన్ని మోయగలరు. బ్రాహ్మణులలో సర్వోన్నతుడు రాజు చెప్పిన దానికి అంగీకరించి మీరు అడిగినదంతా నేను చేస్తాను అని జవాబిచ్చాడు. తదనుగుణంగా ఆయన యజ్ఞ ఆచారాలలో పరిచయం ఉన్న వృద్ధ బ్రాహ్మణులందరికీ, సాధించిన వాస్తు శిల్పులకు, వృద్ధులైన మరియు ధర్మానికి అత్యంత అంకిత భావంతో ఉన్న వారికి, పూర్తయ్యే వరకు ప్రతిదీ చూడగలిగే చేతివృత్తుల వారికి, వడ్రంగులకు, తవ్విన వారికి, జ్యోతిష్కులు, చేతి వృత్తుల వారు, నటులు, నృత్యకారులు మరియు నిష్కలంకమైన పవిత్రమైన గ్రంథాలతో పరిచయం ఉన్న అత్యంత పండితులకు రాజు ఆజ్ఞను అనుసరించి యాగానికి సంబంధించిన పనులలో నిమగ్నమవ్వండి. త్వరగా అనేక వేల ఇటుకలను తీసుకురండి. రాజుల కోసం అన్ని లక్షణాలను కలిగి ఉన్న అనేక నిర్మాణాలను నిర్మించండి. మీరు బ్రాహ్మణుల కోసం వందలాది శుభప్రదమైన నివాసాలను నిర్మించాలి. వాటిలో అనేక రకాల ఆహారం మరియు పానీయాలు సరిగ్గా నిల్వ చేయబడాలి. నగరం మరియు గ్రామీణ ప్రాంతాల నివాసితులకు వివిధ రకాల ఆహారములు మరియు కోరుకునే అన్ని వస్తువులతో నిండిన అనేక అందమైన నివాసాలు ఉండాలి. ఆహారాన్ని ఉదాసీనంగా కాకుండా సరిగ్గా మరియు గౌరవంగా ఇవ్వాలి. అన్ని వర్ణాలను పూజించాలి, బాగా గౌరవించాలి. అగౌరవంతో లేదా కోరిక మరియు కోపంతో ఏమీ అర్పించకూడదు. యాగానికి సంబంధించిన పనులలో ఆసక్తిగా నిమగ్నమైన పురుషులు మరియు చేతివృత్తుల వారిని తగిన క్రమంలో ప్రత్యేకంగా పూజించాలి. ఎవరిని అగౌరవపరచకపోతే వారు వారి పనులను సక్రమంగా నిర్వహిస్తారు. మీరందరూ ఈ విధంగా ఆహ్లాదకరంగా మరియు ప్రేమతో వ్యవహరించండి. వశిష్ఠుడు వారందరినీ పిలిచి వారికి విషయం చెప్పాడు. వారందరూ ఈ విధంగా వ్యవహరిస్తామని, ఏమీ విస్మరించకుండా ఉంటామని వాగ్దానం చేశారు. వశిష్ఠుడు సుమంత్రుడిని పిలిచి ఈ మాటలు చెప్పాడు. భూమిపై ధర్మానికి అంకితమైన రాజులందరినీ, వేలాది మంది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులను ఆహ్వానించు. అన్ని దేశాల నుండి వచ్చిన పురుషులను మరియు మిథిలా ప్రభువు
ధైర్యవంతుడైన జనకుడిని గౌరవంగా పిలువు. వీరికి సత్యం తన పరాక్రమం. ఆయన అన్ని పవిత్ర గ్రంథాలకు అంకితభావంతో మరియు వేదాలకు అంకితభావంతో ఉన్నాడు. ఆ అదృష్టవంతుడిని గౌరవించి మీరే ఇక్కడికి తీసుకురండి. మునుపటి సంధి గురించి నాకు తెలుసు కాబట్టి నేను అతని గురించి మొదట ప్రస్తావిస్తున్నాను. అప్పుడు కాశీరాజు సౌమ్యుడు, ఎల్లప్పుడూ ప్రసంగంలో ఆహ్లాదకరమైన వాడు. అతని ప్రవర్తన దేవుడిలా ఉంటుంది. మీరే అతన్ని తీసుకురండి. కేకాయ రాజు వృద్ధుడు, ధర్మానికి అత్యంత అంకిత భావంతో ఉన్నాడు. ఆయన దశరథుని యొక్క మామగారు. ఆయనను తన కొడుకుతో సహా తీసుకురండి. అంగరాజు అయిన రోమపాదుడు ఈ రాజులలో స్నేహితుడుగా ఉన్నాడు. ఆయనను బాగా గౌరవించి ఇక్కడకు తీసుకురండి. తూర్పు నుండి వచ్చిన సింధు, సౌవీర, దక్షిణ ప్రాంతాల నుండి వచ్చిన రాజులందరినీ తీసుకురండి. భూమిపై ఉన్న ఇతర సద్గుణవంతులైన ఆహ్లాదకరమైన రాజులందరినీ తీసుకురండి. వారందరినీ వారి అనుచరులు, బంధువులతో త్వరగా తీసుకురండి. వశిష్ఠుని మాటలు విన్న సుమంత్రుడు రాజు శుభప్రదమైన మాటల ప్రకారం నడుచుకోవాలని త్వరగా ప్రజలను సూచించాడు. ఋషి సూచనలను అనుసరించి సుమంత్రుడు తన ఆత్మలో ధర్మాన్ని కలిగి రాజులను ఆహ్వానించడానికి త్వరగా బయలుదేరాడు. అందరూ వచ్చి తెలివైన వశిష్ఠునికి నిర్దేశించిన పనులు పూర్తయి ఆయన్ని తెలియజేశారు. యాగానికి అవసరమైన వస్తువులు తీసుకురాబడ్డాయని వారందరూ అతనికి చెప్పారు. బ్రాహ్మణుల్లో అగ్రగణ్యుడు సంతోషించి వారందరికీ మళ్ళీ ఇలా అన్నాడు: హాస్యాస్పదంగా కూడా అగౌరవంతో ఏమీ ఇవ్వకూడదు. గౌరవం లేకుండా ఏదైనా ఇస్తే ఇచ్చేవాడు నాశనం అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని పగలు మరియు రాత్రుల తర్వాత రాజులు రావడం ప్రారంభించారు. వారు దశరథ రాజు కోసం అనేక రకాల రత్నాలను తీసుకువచ్చారు. చాలా సంతోషంగా వశిష్ఠుడు రాజుతో, ఓ మనుషులలో పులి, మీ ఆజ్ఞను అనుసరించి రాజులు వచ్చారు. ప్రతి ఒక్కరికి తగినట్లుగా నేను రాజులలో ఉత్తములను సత్కరించాను. ఓ రాజా, క్రమశిక్షణ కలిగిన పురుషులు స్వయంగా యాగం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. యాగం చేయడానికి మీరు ఇప్పుడు యాగభూమికి వెళ్ళాలి. ప్రతి దిశలో అది కోరుకునే అన్ని వస్తువులతో నిండి ఉంది. వశిష్ఠుడు మరియు ఋష్యశృంగుడి మాటలను అనుసరించి ఒక శుభదినం మరియు నక్షత్రం నాడు భూమి ప్రభువు అయిన దశరథుడు బయలుదేరాడు. వశిష్ఠుడు నాయకత్వం వహించగా ఋష్యశృంగుని ముందంజలో ఉంచి యాగం కోసం ప్రక్రియను ప్రారంభించాడు. 1 సంవత్సరం పూర్తి అయిన తరువాత గుర్రం తిరిగి వచ్చింది. యాగం సరియు నది ఉత్తర ఒడ్డున ప్రారంభమైంది. ఋష్యశృంగుని ముందు భాగంలో ఉంచి బ్రాహ్మణులలో ఎద్దులు ఆ మహాత్మరాజు యొక్క గొప్ప అశ్వయాగం కోసం ఆచరణలు ప్రారంభించారు. వేదాలలో నిష్ణాతులు అయిన పూజారులు అవసరమైన ఆచారాలను నిర్వహించారు. తగిన క్రమంలో వారు పవిత్ర గ్రంథాలు, శాసనాలు మరియు విధానాలను అనుసరించారు. బ్రాహ్మణులు ప్రవర్గ్య మరియు ఉపాసద్ ఆచారాలను పాటించడంలో పవిత్ర గ్రంథాలను అనుసరించారు. పవిత్ర గ్రంథాల ప్రకారం వారు అన్ని ఇతర పనులను చేశారు. సంతోషించిన ఋషులలో అన్ని ఎద్దులు పూజలు చేసి ఆచారాలను అనుసరించి ఉదయం చేయవలసిన అన్ని ఆచారాలను చేశాయి. వీటిలో ఏ ఒక్కదానిలోనూ ఏ విధమైన విచలనం లేదు. బ్రాహ్మణుడు అంతా సరిగ్గా జరిగిందని తనిఖీ చేశాడు. అక్కడ అలసిపోయినా లేదా ఆకలితో ఉన్న ఎవరూ కనిపించలేదు. అక్కడ అజ్ఞాని అయిన బ్రాహ్మణుడు లేడు. వందలాది మంది అనుచరులు లేకుండా ఒక్కడు కూడా లేడు. బ్రాహ్మణులు, సన్యాసులు, భిక్షువులు, వృద్ధులు, రోగులు, స్త్రీలు, పిల్లలు అందరూ తిన్నారు. కానీ సంతృప్తి చెందలేదు. ఇవ్వండి, ఆహారం ఇవ్వండి మరియు వివిధ రకాల వస్త్రాలు ఇవ్వండి అనే అనేక కోరికలు వెళ్ళబుచ్చారు. కొండలంత పెద్దవిగా ఉన్న అనేక ఆహార కుప్పలు కనిపించాయి మరియు ప్రతిరోజు వాటిని సరైన పద్ధతిలో వండేవారు. సరైన పద్ధతిలో తయారు చేసిన రుచికరమైన ఆహారాన్ని బ్రాహ్మణులు ప్రశంసించారు. నేను సంతృప్తి చెందాను. మేము అదృష్టవంతులం. ఇవి దశరథుడు విన్న మాటలు. అలంకరించబడిన పురుషుడు బ్రాహ్మణులకు సేవ చేశారు. ఆభరణాలు మరియు చెవిపోగులు ధరించిన ఇతరులు వారికి సహాయం చేశారు. ఆచారాల మధ్య అంతరాలంలో బ్రాహ్మణులు అనేక రకాల వాదనల్లో మునిగిపోయారు. ఒకరినొకరు ఓడించాలని కోరుకుంటూ ఆ ఓపిక గల మరియు అత్యంత వాక్చాతుర్యవంతులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, వాదించుకున్నారు. ఒక రోజు నుండి మరొక రోజుకు ఆ సాధకులైన బ్రాహ్మణులు దేవుని ప్రోద్బలంతో అన్ని కర్మలను ఆచరించారు. పవిత్ర గ్రంథాలు, 6 వేదాంగాలను తెలియని వారు ఎవ్వరూ అక్కడ లేరు.
ప్రతిజ్ఞలు చేయనివారు లేదా అభ్యాసం చేయనివారు ఎవరూ లేరు. సహాయ పూజారిగా నైపుణ్యం లేని బ్రాహ్మణుడు లేడు. యాగం చేసే సమయం వచ్చినప్పుడు 6 యూప స్తంభాలను బిల్వ చెట్టుతో, 6 యూప స్తంభాలను కదిర వృక్షంతో మరియు 6 యూప స్తంభాలను పర్ణిన వృక్షంతో మొత్తం 18 యూప స్తంభాలను తయారు చేశారు. శ్లేష్మటకతో మరియు 1 మరియు దేవదారుతో 2 యూప స్తంభాలు నిర్మించబడ్డాయి. ఈ రెండు చాచిన చేతుల వలె ఉంచబడ్డాయి. పవిత్ర గ్రంథాల గురించి మరియు త్యాగాల గురించి నేర్చుకున్న వారిచే ఇవన్నీ నిర్మించబడ్డాయి. త్యాగానికి అందాన్ని తీసుకురావడానికి వీటిని బంగారంతో అలంకరించారు. శాసనాల ప్రకారం ఇవన్నీ నిష్ణాతులైన కళాకారులచే దృఢంగా అమర్చబడ్డాయి. ప్రతి ఒక్క యూప స్తంభానికి 8 మృదువైన వైపులు ఉన్నాయి. అవి వస్త్రాలతో కప్పబడి పువ్వులు మరియు సువాసనలతో అలంకరించబడ్డాయి. వారు స్వర్గంలో సప్తర్షుల వలె ప్రకాశవంతంగా ఉన్నారు. ఇటుకలను సరిగ్గా కొలిచి అమర్చారు మరియు సులభ ఆచారాల గురించి తెలిసిన బ్రాహ్మణులు అగ్ని కోసం ఆ ప్రదేశాన్ని సిద్ధం చేశారు. 3 వైపులా 18 ఇటుకలను అమర్చారు మరియు అది బంగారు ఈకలతో ఉన్న గరుడ పక్షిలాగా కనిపించింది. పవిత్ర గ్రంథాల ప్రకారం జంతువులు, సర్పాలు, పక్షులు, గుర్రాలు మరియు జలచరాలను దేవతలకు నైవేద్యంగా బలి పందాలకు కట్టారు. పవిత్ర గ్రంథాలను అనుసరించి పూజారులు వీటిని బలి ఇచ్చారు. దశరథ రాజు యొక్క అత్యున్నత గుర్రంతో సహా 300 జంతువులను బలి పందాలకు కట్టారు. గొప్పదైన భక్తి మరియు ఆనందంతో కౌసల్య గుర్రాన్ని పూజించి 3 సన్నని సూదుల వంటి కత్తులతో గుర్రాన్ని గుచ్చింది. ప్రశాంతమైన మనసుతో మరియు ధర్మాన్ని పొందాలనే కోరికతో కౌసల్య ఆ గుర్రంతో ప్రతీకాత్మకంగా ఒక రాత్రి ఉన్నది. హోత్రీయులు, అధ్వర్యులు మరియు ఉద్ఘాతులు మహిషి, పరివృత్తి మరియు వావటలను గుర్రంతో ఏకం చేశారు. చాలా నియంత్రణలో ఉండే పూజారులు వారి ఇంద్రియాలను నియంత్రించుకొని గుర్రం యొక్క అంతర్భాగాలను వెలికితీసి మరియు పవిత్ర గ్రంథాలను అనుసరించి ఆ అంతర్భాగాలను అగ్నిలోకి అర్పించారు. తగిన సమయంలో ఆచారాలను అనుసరించి పాపాల నుండి తనకు తాను శుద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మనుష్యుల ప్రభు అయిన దశరథుడు గుర్రం యొక్క అంతర్భాగాల నుండి పొగ సువాసనను పీల్చాడు. పండితులుగా ఉన్న 16 మంది బ్రాహ్మణులు ఆచారాలను పాటించి గుర్రం యొక్క అన్ని అవయవాలను అగ్నిలోకి అర్పించారు. ఇతర యాగాలలో ప్లక్ష వృక్షం కొమ్మను ఉపయోగించి నైవేద్యాలు అర్పిస్తారు. అయితే అశ్వమేధ యాగం విషయంలో యాగం ఒకే రెల్లుతో నిర్వహించబడుతుంది. కల్పసూత్రాలు మరియు బ్రాహ్మణ గ్రంథాల ప్రకారం అశ్వమేధ యాగం 3 రోజులు జరపబడుతుంది. మొదటి రోజు చతుష్టోమంగా భావించబడింది, 2వ రోజు ఉక్తగా లెక్కించబడింది మరియు 3వ రోజు అతిరాత్రంగా పిలువబడుతుంది. ఆ తరువాత జ్యోతిష్టోమ, ఆయుష్టోమ, అతిరాత్ర, అభిజిత్, విశ్వజిత్ మరియు అప్తోర్యామ వంటి ఇతర గొప్ప యాగాలు జరిగాయి. తన వంశానికి చెందిన రాజు తూర్పు దిశను హోత్రికి, పశ్చిమ దిశను అధ్వర్యుడికి, దక్షిణ దిశను బ్రాహ్మణుడికి మరియు ఉత్తర దిశను ఉద్ఘాతులకు దక్షిణగా ఇచ్చాడు. ప్రాచీన కాలంలో స్వయంభువు ఒక గొప్ప అశ్వయాగాన్ని చేశాడు. యాగాన్ని సరిగ్గా పూర్తి చేసిన తర్వాత రాజు మానవులలో ఎద్దు మరియు యాగాల విస్తరణకర్త భూమిని పూజించే పూజారులకు దానం చేశాడు. రాజు తన పాపాలన్నింటినీ తొలగించుకున్న తర్వాత పూజించే పూజారులందరూ అతనితో, నీవు మాత్రమే మొత్తం భూమిని రక్షించగల సామర్థ్యం కలిగి ఉన్నావు అని అన్నారు. మాకు భూమితో సంబంధం లేదు, దానిని పాలించడం మాకు సామర్థ్యం లేదు. ఓ రాజా, బ్రాహ్మణులైన మేము ఎల్లప్పుడూ చదువులలో నిమగ్నమై ఉంటాము. దానికి బదులుగా దానికి సమానమైన విలువ కలిగినది మాకు ఇవ్వండి. రాజు వారికి 10 లక్షల ఆవులు, 10 కోట్ల బంగారు నాణెములు మరియు 40 కోట్ల వెండి నాణెములు ఇచ్చాడు. సమిష్టిగా బ్రాహ్మణులు అంతా సంపదలను ఋష్యశృంగ మహర్షికి మరియు తెలివైన వశిష్ఠుడికి ఇచ్చారు. బ్రాహ్మణులలో ప్రతి ఒక్కరూ తమ సరైన వాటాను పొందారు. వారందరూ ఎంతో సంతోషించారు మరియు తాము సంతృప్తి చెందామని చెప్పారు. పాపాలను నాశనం చేసి స్వర్గానికి తీసుకువెళ్లే ఆ అత్యున్నత యాగం చేసిన తర్వాత దశరథ మహారాజు సంతోషించాడు.
ఇది రాజులు చేయడానికి చాలా కష్టమైన యజ్ఞం. అప్పుడు దశరథ రాజు ఋష్యశృంగ మహర్షితో ఇలా అన్నాడు: ఓ తన ప్రతిజ్ఞలలో గొప్పవాడా, నా వంశం విస్తరించేలా నువ్వు వ్యవహరించాలి. బ్రాహ్మణులలో గొప్పవాడు రాజుతో అది నిజంగా అలాగే ఉంటుందని చెప్పాడు. ఓ రాజా, నీకు 9 కుమారులు పుడతారు, వారు నీ వంశాన్ని పొడిగిస్తారు అని చెప్పాడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు తాను ఏమి చెప్పాలో కొంతకాలం ఆలోచించాడు. వేదాలు తెలిసినవాడు సృహలోకి వచ్చిన తర్వాత రాజుతో, నీకు కుమారులు మరియు కుమార్తెలు పుట్టడానికి నేను ఒక యాగం చేస్తాను. అథర్వశిరసుడు నియమించిన శాసనాలు మరియు మంత్రాలను నేను పాటిస్తాను మరియు ఈ యజ్ఞం విజయం అవుతుంది. తరువాత అతను కుమారులు మరియు కుమార్తెలను ఉత్పత్తి చేసే యాగం చేశాడు. మంత్రాలను జపిస్తూ మరియు సూచించిన కర్మలను అనుసరించి శక్తివంతుడు అగ్నిలో హోమాలు అర్పించాడు. సముచితంగా దేవతలు, గంధర్వులు, సిద్ధులు మరియు సర్వోన్నత ఋషులు తమ వాటాలను పొందడానికి అక్కడికి సమావేశమయ్యారు. సరి అయిన విధంగా ఆ సభలో గుమికూడిన దేవతలు లోకాల సృష్టికర్త అయిన బ్రహ్మతో ఈ గొప్ప మాటలను మాట్లాడారు. ఓ బ్రహ్మ, నీ అనుగ్రహాల వల్ల రావణుడు అనే రాక్షసుడు తన శౌర్యాన్ని ఉపయోగించి మమ్మల్ని అన్ని విధాలుగా అడ్డుకుంటున్నాడు. మేము అతన్ని లొంగదీసుకోలేము. ఓ మహర్షి, ప్రాచీన కాలంలో నీ అనురాగం కారణంగా నువ్వు అతనికి ఒక వరం ఇచ్చావు. అప్పటి నుండి మనం అతన్ని అన్ని విధాలుగా గౌరవించవలసి వచ్చింది మరియు అతన్ని సహించవలసి వచ్చింది. దుష్ట మనసున్నవాడు 3 లోకాలను అణచివేసి వారందరిపై తన శత్రుత్వాన్ని చూపిస్తున్నాడు. తనకు నచ్చినట్లుగా అతను దేవతల రాజు అయిన శక్రుడిని హింసిస్తున్నాడు. అతను పొందిన వరం కారణంగా అతను అజేయుడు మరియు గందరగోళంలో ఉన్నాడు. అతను ఋషులు, యక్షులు, గంధర్వులు, అసురులు మరియు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. సూర్యదేవుడు అతన్ని హింసించలేడు. గాదిదేవుడు అతన్ని పార్శ్వాలపై ఊదలేడు. అతన్ని చూడగానే సముద్రదేవుడు తన అల్లకల్లోలమైన అలలతో అతన్ని వణికించలేడు. చూడటానికి భయంకరంగా ఉన్న ఆ రాక్షసుడి గొప్ప భయం ఉంది. ఓ మహర్షి, రావణుడికి మరణాన్ని తీసుకురావడానికి నువ్వు ఒక మార్గం గురించి ఆలోచించాలి. అతన్ని అన్ని దేవతలు ఇలా ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు కాసేపు ఆలోచించి ఆ దుష్టాత్ముడిని ఎదుర్కొని చంపే మార్గం నిర్ణయించబడింది. అతను గంధర్వులు, యక్షులు, దేవతలు, దానవులు మరియు రాక్షసులు అతని చంపడంలో అసమర్థులు కావాలని నేను అతనికి ఒక కోరికను అంగీకరించాను. మానవుల పట్ల అతనికి ఉన్న అగౌరవం కారణంగా రాక్షసుడు మానవుల గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ఒక మనిషి రావణుడికి మరణాన్ని తీసుకువస్తాడు. అతని మరణం వేరే విధంగా జరగదు. బ్రహ్మ చెప్పిన ఆహ్లాదకరమైన మాటలు విని అందరూ దేవతలు, మహర్షులు చాలా సంతోషించారు. ఆ సమయంలో అపారమైన తేజోమయుడైన విష్ణువు అక్కడికి వచ్చాడు. అతను ఇంకా ధ్యానంలో ఉన్న బ్రహ్మ వద్దకు చేరుకున్నాడు. అందరు దేవతలు అతని ముందు నమస్కరించి, ఓ విష్ణువా, లోకల సంక్షేమం కోసం మేము నిన్ను ప్రార్థించాలనుకుంటున్నాము. దశరథుడు అనే రాజు అయోధ్య రాజు. ఆయనకు ధర్మం తెలుసు మరియు ఆయన గురించి చెప్పబడింది. ఆయన శక్తి మహర్షుల వంటిది. ఆయన 3 భార్యలు ధర్మవంతులు, సంపన్నులు మరియు ప్రసిద్ధులు. ఓ విష్ణువు, నువ్వు 4 భాగాలుగా విడిపోయి దశరథుడికి కుమారులుగా జన్మించమని మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. దేవతలు రావణుడిని అజేయుడిగా భావిస్తారు. అతను లోకాలు ఎదుర్కొంటున్న పెరుగుతున్న ముళ్ళు వంటివాడు. యుద్ధంలో రావణుడిని ఓడించి రాక్షసుడు రావణుడు ఒక మూర్ఖుడు. అయితే అతని శక్తి శౌర్యాలు అమోఘం. అతను దేవతలను, గంధర్వులను, సిద్ధులను మరియు మహోన్నత ఋషులను అడ్డుకుంటాడు. భయంకరమైన రావణుడు తన శక్తిలో క్రూరంగా ఉంటాడు. దేవతల ప్రభువు పట్ల అతని శత్రుత్వం మరియు అసహనం పెరిగింది. అతడు సద్గురువులైన సన్యాసులకు ముళ్ళు లాంటివాడు మరియు వారిని కేకలు పెట్టిస్తున్నాడు. ఆ మహాభయం నుండి సన్యాసులను రక్షించండి. నారాయణుడైన విష్ణువు ఈ విధంగా దేవులతో వ్యవహరించాడు. అయినప్పటికీ అతనికి ఇవన్నీ కూడా తెలుసు. అతను విష్ణువు దేవతలతో ఇలా సున్నితమైన మాటలు మాట్లాడాడు. ఓ దేవతలారా, రాక్షసుల ప్రభువు మరణానికి కారణమేమిటి?
ఋషులకు ముళ్ళు లాంటి వాడిని నేను ఎలా చంపగలను? ఇలా ప్రస్తావిస్తూ దేవతలందరూ క్షీణించని విష్ణువుకు సమాధానమిచ్చారు. మానవ రూపాన్ని ధరించి యుద్ధంలో రావణుడిని చంపు. ఓ శత్రువులను నాశనం చేసేవాడా, ఓ మహావిష్ణు! చాలా కాలంగా అతను తీవ్రమైన తపస్సుల ద్వారా తనను తాను హింసించుకున్నాడు. లోకాలను సృష్టించి లోకాలచే పూజింపబడిన బ్రహ్మ దీనికి సంతృప్తి చెందాడు. తృప్తి చెంది ఆ రాక్షసుడికి బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. మానవులను మినహాయించి అతను మరే ఇతర జీవి నుండి భయాన్ని ఎదుర్కోడు, మరణాన్ని ఎదుర్కోలేడు. మానవుల పట్ల అగౌరవం కారణంగా ఆ పురాతన కాలంలో అతను వరం సమయంలో మానవులను విస్మరించాడు. ఓ శత్రువులను కాల్చేవాడా, కాబట్టి అతని మరణం మానవుల ద్వారానే సంభవిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. దేవతలు చెప్పిన మాటలు కరుణామయుడైన విష్ణువు విన్నాడు. దశరథుడిని తన తండ్రిగా ఎంచుకోవాలనే ఆలోచన విష్ణువుకు నచ్చింది. రాజుకు కుమారుడు లేడు మరియు ఆ సమయంలో శత్రువులను నాశనం చేసే అపారమైన తేజోమయుడు కుమారులను పొందాలనే కోరికతో యాగం చేస్తున్నాడు. ఒక గొప్ప జీవి యజ్ఞం నుండి వ్యక్తమయ్యాడు. ఆయన అపారమైన పరాక్రమవంతుడు మరియు అపారమైన బలవంతుడు, అనంతమైన తేజోమయుడు. ఆయన నల్లగా ఉన్నాడు మరియు ఎర్రటి వస్త్రాలు ధరించాడు. ఆయన ముఖం ఎర్రగా ఉంది మరియు ఆయన స్వరం డమరుక శబ్దంలాగా ఉంది. ఆయన కళ్ళు లేత గోధుమ రంగులో ఉన్నాయి. అయితే ఆయన శరీరం అద్భుతమైన గడ్డం మరియు జుట్టుతో ఆహ్లాదకరంగా ఉంది. ఆయన అన్ని శుభ సంకేతాలను కలిగి ఉన్నాడు మరియు ఆయన దివ్య ఆభరణాలతో అలంకరించబడ్డాడు. ఆయన పర్వత శిఖరం అంత ఎత్తుగా ఉన్నాడు మరియు ఆయన శౌర్యం గర్విష్టమైన పులి లాంటిది. ఆయన రూపం సూర్యుడిలా ఉంది, అగ్నిజ్వాలల వలె మండుతోంది. ఆయన కరిగించిన బంగారంతో చేసిన పాత్రను పట్టుకొని ఉన్నాడు. వెండితో చేసిన మూతతో ఆ పాత్ర కప్పబడి ఉంది. దివ్య పాయసంతో నిండి ఉంది. అతను దానిని తన చేతుల్లో పట్టుకున్నాడు మరియు అది ఏదో మాయలా అనిపించింది. దశరథుడిని చూసిన తర్వాత అతను ఈ మాటలు అన్నాడు: ఓ రాజా, నేను ప్రజాపతి పంపిన జీవుడినని తెలుసుకో. రాజు తన చేతులు జోడించి సర్వోన్నతుడికి నమస్కారం చేశాడు. ఓ మహర్షి, స్వాగతం. నేను మీకు ఏమి చేయగలను? ప్రజాపతి పంపిన మీరు నేను ఏ విధంగా సహాయపడగలను? ప్రజాపతి పంపించిన జీవి మళ్ళీ ఈ మాటలు పలికాడు. ఓ రాజా, నీవు దేవతలను పూజించి ఇప్పుడు దీనిని పొందుతున్నావు. ఓ మానవులలో పులి, ఈ పాయసం దేవతలచే తయారు చేయబడింది మరియు సంతానాన్ని ఇస్తుంది. ఇది ధన్యమైనది మరియు మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీనిని మీరు స్వీకరించండి. ఈ పాయసాన్ని మీ అర్హులైన భార్యలకు ఇచ్చి వారిని తినమనండి. ఓ రాజా, వాటి ద్వారా నీవు యజ్ఞం చేసిన కుమారులను పొందుతావు. దశరథుడు సంతోషించాడు. ఆయన తల వంచి దేవత ఇచ్చిన బంగారు పాత్రను స్వీకరించాడు. దేవతలు తినే ఆహారంతో నిండి ఉంది ఆ పాత్ర. చూడటానికి చాలా ఇష్టమైన ఆ అసాధారణమైన జీవిని పూజించాడు దశరథుడు. అతను గొప్ప ఆనందంతో నిండిపోయి అతని చుట్టూ ప్రదక్షిణ చేశాడు. దశరథుడు దేవతలు తయారు చేసిన పాయసాన్ని పొందాడు. సంపదలు పొందిన పేదవాడిలా అతను గొప్ప ఆనందంలో మునిగిపోయాడు. తన పనిని పూర్తి చేసిన తర్వాత అసాధారణమైన ప్రకాశవంతమైన ఆ జీవి తక్షణమే అదృశ్యమయ్యాడు. ఆ లోపలి భాగం ఆనంద కిరణాలతో తడిసినట్లు అనిపించింది దశరథుడికి. పుత్రుని పొందడం కోసం ఈ పాయసం స్వీకరించండి. రాజు పాయసంలో సగం కౌశల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలో సగం సుమిత్రకు ఇచ్చాడు. కొడుకును పొందడం కోసం ఆ మిగిలిన సగం కైకేయికి ఇచ్చాడు. దాని గురించి ఆలోచించిన తర్వాత భూమి ప్రభువు దశరథుడు మళ్ళీ కొంత మిగిలిపోయిన పాయసాన్ని, దాన్ని అమృతం లాంటి శక్తి గల ఆ పాయసమును మళ్ళీ కొంత భాగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. ఈ విధంగా రాజు తన భార్యలకు పాయసంను విడివిడిగా పంచి ఇచ్చాడు. రాజు యొక్క ఉన్నత భార్యలు పాయసాన్ని పొందారు మరియు వారందరూ దీన్ని గొప్ప గౌరవంగా భావించారు. వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. విష్ణువు దశరథుని కుమారుడైన తర్వాత మహర్షి స్వయంభువు దేవతలందరికీ ఈ మాటలు చెప్పాడు. పరాక్రమవంతుడైన విష్ణువు సత్యానికి అంకితమైన వాడు మరియు మీరందరూ అతని శ్రేయోభిలాషులు.
మీరు కోరుకునే రూపాలను స్వీకరించి అతనికి శక్తివంతమైన సహాయకులుగా సృష్టించుకోండి. వీటిని మాయ మరియు ధైర్యంతో, గాలి లాంటి వేగంతో సాధించండి. వారికి విధానం గురించి మరియు తెలివితేటలను తెలియజేయండి. వారు విష్ణువులాగా పరాక్రమంలో ఉండనివ్వండి. వారు నాశనం చేయలేని వారుగా మరియు అన్ని మార్గాల గురించి వారికి తెలియజేయనివ్వండి. వారి శరీరాలు దివ్యమైనవిగా ఉండనివ్వండి. అమృతంపై ఆధారపడి జీవించే వారిలాగా అన్ని ఆయుధాల గురించి వారికి తెలియజేయండి. వారు అప్సరసలు మరియు గంధర్వ స్త్రీలలో ఉత్తములు శరీరాల నుండి జన్మని తీసుకొనివ్వండి. వారు యక్ష, పన్నగ, వృక్ష మరియు విద్యాధర కన్యల ద్వారా జన్మించనివ్వండి. వారు కిన్నర మరియు వానర స్త్రీల అవయవాలు మరియు శరీరాల నుండి జన్మించనివ్వండి. పరాక్రమంలో మీతో సమానమైన కుమారులను సృష్టించండి. వానర రూపంలో వారిని సృష్టించండి అని మహర్షి చెప్పిన విధంగా వారు అతని సూచనలను పాటించి అంగీకరించారు. వారు రూపంలో కూతుల వంటి కుమారులకు జన్మనిచ్చారు. మహాత్ములు, ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, సర్పాలు మరియు చరణాలు అడవిలో తిరుగుతూ ధైర్యవంతులైన కుమారులను సృష్టించారు. దశగ్రీవుని చంపడానికి లేచే అనేక వేల మందిని వారు సృష్టించారు. వారు ధైర్యవంతులు మరియు పరాక్రమవంతులు, అపరిమితమైన బలం కలిగిన వారు. వారు ఇష్టానుసారం ఏ రూపాన్నైనా తీసుకోగలరు. ఆ అపారమైన బలవంతులు ఏనుగులు మరియు పర్వతాల వంటి శరీరాలను కలిగి ఉన్నారు. వారు త్వరగా రిక్షులు, వానరాలు మరియు గోపుచ్చలుగా జన్మించారు. ప్రతి దేవుడికి వేరువేరు రకాల రూపం, వస్త్రధారణ మరియు శౌర్యం ఉన్నాయి. మరియు విడిగా జన్మించిన కుమారులు తండ్రి నుండి ప్రతిబింబించారు. గోలాంగుల స్త్రీల నుండి పుట్టిన కొందరు శౌర్యంలో ఉన్నతులు. రిక్ష, వానర మరియు కిన్నర స్త్రీలకు జన్మించిన మరికొందరు ఉన్నారు. వారందరూ రాళ్లతో పోరాడారు. వారందరూ చెట్లను ఆయుధాలుగా ఉపయోగించారు. వారందరూ గోర్లు మరియు దంతాలతో పోరాడగలరు. వారందరూ అన్ని రకాల ఆయుధాల గురించి తెలిసిన వారు. వారు గొప్ప పర్వతాలను కూడా పడగొట్టగల సామర్థ్యం కలిగి ఉన్నారు. వారు పెద్ద వృక్షాలను ముక్కలుగా చేసి పెకలించగలరు. వారి వేగంతో వారు నదుల ప్రభువు అయిన సముద్రాన్ని కదిలించగల సామర్థ్యం కలిగి ఉన్నారు. వారు తమ విన్యాసాలతో భూమిని ముక్కలు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. వారు గొప్ప సముద్రం పైకి దూకగలరు. వారు ఆకాశంలో మేఘాలను పట్టుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారు. అడవిలో తిరుగుతున్నప్పుడు వారు పిచ్చి ఏనుగులను పట్టుకోగలరు. వారి గర్జనల శబ్దంతో వారు పక్షులను కింద పడేలా చేయగలరు. అలాంటి వానర జాతికి జన్మించారు మరియు వారు ఇష్టానుసారం ఏ రూపాన్ని అయినా స్వీకరించగలరు. అటువంటి గొప్ప ఆత్మలు సంఖ్య లక్షల్లో ఉంది. ధైర్యవంతులు వానర సైన్యాలకు నాయకులుగా జన్మించారు. రిక్షవత్ పర్వతం యొక్క వాలులలో నివసించడానికి వేలాది మంది బయలుదేరారు. ఇతర పర్వతాలు మరియు తోటలలో నివసించిన వారు చాలామంది ఉన్నారు. సుగ్రీవుడు సూర్యుని కుమారుడు మరియు వాలి శక్రరాజు కుమారుడు. వానర ప్రభువులందరూ ఈ ఇద్దరు సోదరులకు సేవలు చేశారు. వారి శరీరాలు పెద్ద మేఘాల గుంపుల్లా ఉన్నాయి. వానర సమూహాలలో నాయకులు అపారమైన బలవంతులు. వారు భయంకరమైన రూపాలను ధరించి భూమిపైకి వచ్చారు. రాముడికి సహాయం చేయడానికి వారంతా సమావేశమయ్యారు. మహాత్ముల అశ్వయాగం ముగిసిన తరువాత దేవతలు తమ వాటాలను అంగీకరించి వారు వచ్చిన చోటికి తిరిగి వెళ్లారు. ప్రతిష్ఠ మరియు ఆచారాలు ముగిసిన తరువాత రాజు తన సేవకులు, సైనికులు మరియు గుర్రాలు మరియు అతని భార్యలతో కలిసి నగరంలోకి ప్రవేశించాడు. రాజు ఇతర రాజులను వారి అర్హత ప్రకారం సత్కరించాడు. ఋషులు దశరథునికి నమస్కరించి సంతోషంగా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లారు. రాజులు బయలుదేరిన తర్వాత అగ్రశ్రేణి బ్రాహ్మణులు ముందు ఉంచి సంపన్నుడైన దశరథుడు మళ్ళీ తన సొంత నగరం అయోధ్యలోకి ప్రవేశించాడు. సత్కారంగా ఋష్యశృంగుడు శాంతతో బయలుదేరాడు. సెలవు తీసుకుని తెలివైన రాజు తన అనుచరులతో కూడా బయలుదేరాడు. విష్ణువులో భాగంగా జన్మించిన కౌసల్య ఇక్ష్వాకు వంశానికి విస్తరించేవాడు మరియు అన్ని దైవిక సంకేతాలను కలిగి ఉన్నవాడు అయిన అదృష్టవంతుడైన రాముడికి జన్మనిచ్చింది. అనంత శక్తివంతుడైన కొడుకుతో కౌసల్య ప్రకాశవంతంగా ఉంది. ఆమె అదితిలాగా ఉంది. చేతుల్లో వజ్రాన్ని కలిగి ఉన్న దేవుడికి జన్మనిచ్చింది. కైకేయి భరతునికి జన్మనిచ్చింది.
అతనికి సత్యమే శౌర్యం. అతను విష్ణువులో 4వ భాగం లాంటివాడు మరియు అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. సుమిత్ర, లక్ష్మణ మరియు శత్రుఘ్నుల కుమారులకు జన్మనిచ్చింది. వారందరూ ధైర్యవంతులు మరియు అన్ని ఆయుధాలలో నైపుణ్యం కలిగిన వారు. వారు విష్ణువు భాగాలుగా జన్మించారు. రాజు యొక్క 4 గొప్ప ఆత్మలు కలిగిన కుమారులు విడివిడిగా జన్మించారు. వారు అన్ని లక్షణాలను కలిగి ఉన్నారు మరియు రోష్టపాదుడిలా ప్రకాశించారు. 11 రోజులు గడిచిన తర్వాత నామకరణ కార్యక్రమం చేపట్టారు. పెద్దవాడు మహాత్ముడైన రాముడు, కైకేయి కుమారు భరతుడు, సుమిత్ర కుమారులు లక్ష్మణ మరియు శత్రుఘ్నుడు వీరంతా చాలా సంతోషించి వశిష్ఠుడు వారికి వారి పేర్లను పెట్టాడు. జననానికి సంబంధించిన కర్మలు మరియు అన్ని ఇతర మత కర్మలను కూడా ఆయన నిర్వహించారు. పేదవాడైన రాముడు ఒక గొప్ప ప్రమాణం లాంటివాడు మరియు దశరథునికి ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చాడు. అతను అన్ని జీవాలకు తాను పూజ్య స్వయంభులాగా కనిపించాడు. వారందరికీ వేదాల గురించి తెలుసు. వారందరూ ధైర్యవంతులు మరియు జీవుల సంక్షేమం పట్ల అంకితభావం కలిగి ఉన్నారు. వారందరూ విద్యావంతులు మరియు వారందరూ అన్ని లక్షణాలను కలిగి ఉన్నారు. వారిలో రాముడు సత్యం అనే పరాక్రమం కలిగి అపారమైన శక్తివంతుడు. బాల్యం నుండి శ్రేయస్సు యొక్క విస్తారకుడు అయిన లక్ష్మణుడు చాలా ఆహ్లాదకరంగా ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ తన పెద్ద సోదరుడు లోకాలకు ఆనందాన్ని కలిగించే రాముడికి అంకిత భావంతో సేవ చేసేవాడు. శరీరం మరియు ఆత్మలో అతను ఎల్లప్పుడూ రాముడికి ఆనందాన్ని కలిగించేది చేసేవాడు. లక్ష్మణుడు శ్రేయస్సు కలిగి ఉన్నాడు. అతని శరీరం భిన్నంగా ఉన్నప్పటికీ అతని ప్రాణం రాముడిలాగా ఉంది. అతను లేకుండా పురుషోత్తముడు నిద్రపోలేకపోయేవాడు. అతను లేకుండా అతను తనకు తెచ్చిన ఏ రుచికరమైన ఆహారాన్ని తినడు. రాఘవుడు గుర్రంపై స్వారీ చేసి వేటకు వెళ్ళినప్పుడు అతను ఒక విల్లు పట్టుకుని వెనక నుండి అతన్ని రక్షించేవాడు. లక్ష్మణుడు తమ్ముడు శత్రుఘ్నుడు ఆ విధంగా భరతుడితో అనుబంధంగా కలిగి ఉన్నాడు. అతను ఎల్లప్పుడూ తన ప్రాణం కంటే ప్రియమైనవాడు మరియు అతనికి అంకిత భావంతో సేవ చేసేవాడు. దశరథుడు ఈ 4 అదృష్టవంతులైన కుమారులను చాలా ప్రేమించేవాడు. అతను తన తాతలాగే దేవతలతో చాలా సంతోషించాడు. వారందరికీ విద్య ఉంది. వారందరికీ అన్ని మంచి గుణాలు ఉన్నాయి. వారు వినయం కలిగి ఉన్నారు మరియు ప్రసిద్ధి చెందారు. వారికి ప్రతిదీ తెలుసు మరియు దూరదృష్టి కలిగి ఉన్నారు. తన పూజారులు మరియు బంధువులతో మహాత్మా రాజు దశరథుడు వారి వివాహాల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తన మంత్రుల సమావేశంలో గొప్ప ఆత్మ కలిగిన దశరథుడు దీని గురించి ఆలోచించాడు. ఆ సమయంలో అపారమైన శక్తివంతుడు మరియు గొప్ప ఋషి అయిన విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. అతను ద్వారపాలకుడితో రాజును కలవాలనుకుంటున్నానని చెప్పాడు. గాది కుమారుడు కౌశికుడు వచ్చాడని త్వరగా అతనికి చెప్పండి. ఇది విని వారి మనసుల్లో భయం మొదలైంది. వారు ఈ మాటలకు బలవంతమై రాజు నివాసం వైపు పరిగెత్తారు. వారు రాజు నివాసానికి వెళ్ళి ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజుకు విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పారు. ఈ మాటలు విని దశరథుడు సంతోషించాడు. అతను తనను తాను నియంత్రించుకుని తన పూజారులతో కలిసి వాసవుడిలాగా బ్రహ్మవైపు వెళ్ళాడు. ఆ తపస్వి తన ప్రతిజ్ఞలో దృఢంగా ఉన్నాడు. అతన్ని చూసి సంతోషకరమైన మొహంతో దశరథుడు అతనికి ఆర్జ్యం ఇచ్చాడు. పవిత్ర గ్రంథాలలో సూచించిన ఆచారాలను అనుసరించి దశరథుడు నుంచి ఆర్జ్యం స్వీకరించి రాజు క్షేమం గురించి అడిగాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు వచ్చినప్పుడు ఆ అదృష్టవంతుడు ఆ ఋషులలో ఆ వృషభం యొక్క క్షేమం గురించి మరియు ఇతర ఋషుల క్షేమం గురించి అడిగాడు. పూజలు చేస్తూ తమ మనస్సులలో ఉల్లాసంగా ఉన్న వారందరూ రాజు నివాసంలోకి ప్రవేశించారు. ప్రతి ఒక్కరూ తనకు అర్హమైన సింహాసనాలపైన కూర్చున్నారు. ఆ మహాదానశీలి తన మనసులో సంతోషించాడు. ఆయన గొప్ప ఋషి విశ్వామిత్రుడిని సంతోషంగా పూజించి, నీ రాక ఇక్కడ అమృతం అందుకున్నట్లుగా, నీరు లేని ప్రదేశంలో వర్షం వచ్చినట్లుగా, బంజరు భార్య ప్రసవించినట్లుగా మరియు నాశనం చేయబడిన సంపదను తిరిగి పొందినట్లుగా ఉంది. ఓ గొప్ప ఋషి, నీ ఇక్కడి రాక అలాంటి ఆనందాన్ని సూచిస్తుందని నేను భావిస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. నేను సంతోషిస్తున్నాను. నీకోసం నేను ఏమి చేయగలను? నీ గొప్ప కోరిక ఏమిటి? ఓ బ్రాహ్మణోత్తమ, ఓ
విశ్వామిత్ర, ఓ ధర్మాన్ని అనుసరించేవాడా, నువ్వు యోగ్యుడైన గ్రహీతవి మరియు నువ్వు ఇక్కడికి రావడం మా అదృష్టం. ఈరోజు నా జన్మ ధన్యమైంది మరియు నేను నిజంగా విజయవంతమైన జీవితాన్ని గడిపినట్లుగా ఉంది. పూర్వం నువ్వు రాజర్షిగా పిలువబడ్డావు మరియు నీ తపస్సు వల్ల ప్రకాశవంతంగా కనిపించావు. ఆ తర్వాత నువ్వు బ్రహ్మర్షివి కూడా అయ్యావు. నిన్ను నేను అనేక విధాలుగా పూజించాలి. ఓ బ్రాహ్మణ, నీ రాక అత్యంత పవిత్రమైనది మరియు అద్భుతమైనది. ఓ ప్రభు, నిన్ను చూడడం ద్వారానే నేను ఒక శుభప్రదమైన ప్రదేశాన్ని సందర్శించినట్లుగా ఉంది. దయచేసి నువ్వు ఏమి కోరుకుంటున్నావో మరియు నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణాలను చెప్పు. నీ కోరికలు నెరవేరేలా నేను చూసుకుంటాను అన్నాడు దశరథుడు. నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. ఓ కౌశిక, నువ్వు నాకు దేవుడు లాంటి వాడివి. నాకు చెప్పడానికి అర్హత లేకపోతే చేయవలసిన పని గురించి నువ్వు నాకు చెప్పాలి. నేను దానిని పూర్తి చేస్తాను అన్నాడు దశరథుడు. ఈ మాటలను పరమ ఋషి అయిన విశ్వామిత్రుడు విన్నాడు. అవి వినడానికి ఆహ్లాదకరంగా ఉన్నాయి మరియు హృదయానికి ఆనందాన్ని కలిగించాయి. అన్ని గుణాలు కలిగిన మరియు తన గుణాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి వాటిని వినయంతో పలికాడు. అతను చాలా సంతోషించాడు. రాజులలో ఆ సింహం చెప్పిన అద్భుతమైన మాటలు విని అపార శక్తివంతుడైన విశ్వామిత్రుడు శరీర వెంట్రుకలు లేచి నిలబడినట్టు అయ్యాయి. ఓ రాజులలో పులి, నువ్వు కానీ భూమిపై మరెవరు కానీ ఈ మాటలు మాట్లాడకూడదు. నువ్వు గొప్ప వంశంలో పుట్టావు మరియు వశిష్ఠుడిచే ఉపదేశించబడ్డావు. నా హృదయంలో ఏముందో నేను నీకు చెబుతాను మరియు తదనుగుణంగా నీ చర్యను నిర్ణయించుకోవచ్చు. ఓ రాజులలో పులి, నువ్వు నీ ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉన్నావు. దానికి అనుగుణంగా నడుచుకో. ఓ మానవులలో ఎద్దు, విజయం సాధించడానికి నేను ఇప్పుడు కొన్ని ఆచారాలలో నిమగ్నమై ఉన్నాను. ఆ మార్గంలో 2 రాక్షసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు మరియు వారి ఇష్టానుసారం ఏ రూపాన్ని అయినా తీసుకోవచ్చు. నేను నా ప్రతిజ్ఞ పూర్తి కావడానికి దగ్గరగా ఉన్నాను. అయితే ఆ 2 రాక్షసులు మారీచ మరియు సుబాహు ధైర్యవంతులు మరియు బాగా శిక్షణ పొందినవారు. వారు యజ్ఞపీఠంపై మాంసం మరియు రక్తపు ధారలను కురిపిస్తున్నారు. ఈ అడ్డంకి రావడంతో ఆచారాలు పూర్తి అనిశ్చితం. నేను చాలా శ్రమించినప్పటికీ నా ఆసక్తి అంతా కోల్పోయి ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాను. ఓ రాజా, నా తెలివితేటలు ఉత్సాహంగా ఉండకూడదు మరియు కోపానికి బలైపోకూడదు. అలాంటి ఆచారాలను ఆచరిస్తున్నాను ఈ యజ్ఞం కోసం. కోపం పడకూడదు. ఎటువంటి విపరీత ప్రభావంలోకి నేను రాకూడదు. ఓ రాజులలో పులి, రాముడు మీ స్వంత కుమారుడు మరియు సత్యమే అతని శౌర్యం. అతను ధైర్యవంతుడు మరియు పెద్దవాడు. అతని జుట్టు యొక్క పాశాలు కాకి రెక్కల వంటివి. అతన్ని నాకు ఇవ్వండి. అతను నాచే రక్షించబడతాడు మరియు తన స్వంత శక్తితో దివ్యమైన వాడు కూడా రాముడు. అతను రాక్షసులను ఎదుర్కోగలడు మరియు వారిని నాశనం చేయగలడు. నేను అతనికి అనేక రకాల వస్తువులను కూడా ప్రసాదిస్తానని మరియు అవి ప్రయోజనకరంగా ఉంటాయని ఎటువంటి సందేహం పడకు. వాటి ద్వారా అతను 3 లోకాలలో కీర్తిని పొందుతాడు. ఆ 2 రాముడి ముందు ఏ విధంగానూ నిలబడలేరు. రాఘవుడు తప్ప మరెవరూ ఆ 2 రాక్షసులను చంపలేరు. వారి శౌర్యంతో మత్తులో ఉన్న ఆ 2 దుష్టులు విధిపాసానికి బంధింపబడ్డారు. ఓ రాజులలో పులి, వారు తట్టుకోలేరు మహాత్ముడైన రాముడి శక్తిని. ఓ రాజా, నీ కుమారుడు కాబట్టి నువ్వు అధిక ప్రేమను ప్రదర్శించకూడదు. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఆ 2 రాక్షసులు చంపబడినా వారితో సమానమని తెలుసుకో. మహాత్మ రాముడిని నాకు తెలుసు. సత్యమే అతని శౌర్యం. అపారమైన శక్తివంతుడైన వశిష్ఠుడికి ఇది తెలుసు. ఇక్కడ ఉన్న సన్యాసులందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఓ రాజులలో ఇంద్ర, దశరథ, భూమిపై ధైర్యాన్ని శాశ్వతమైన కీర్తిని పొందాలనుకుంటే నువ్వు నాకు రాముడిని ఇవ్వాలి. ఓ కాకుస్త, నీ మంత్రులు నీకు అనుమతి ఇస్తే, ఇతరులు కూడా వశిష్ఠుడిని ముందుండి అనుమతిస్తే అతన్ని నాకు ఇచ్చి రాముడిని వదిలేయాలి. అతని పట్ల ఎలాంటి అనుబంధం లేకుండా నీ ఇష్ట కుమారుడు, కమల కన్నులు కలిగిన రాముడు నాకు ఇవ్వాలి. యాగం 10 రాత్రులు మాత్రమే ఉంటుంది. ఓ దశరథ, నా యాగం కోసం నిర్ణయించిన సమయం వృధా కాకుండా వ్యవహరించండి. నీ మనసులో అనవసరమైన దుఃఖం ఉండకూడదు. అదృష్టం కలిగేలాగా ప్రవర్తించు. తన ఆత్మలో ధర్మం ఉన్నవాడు ధర్మంతో నిండిన ఈ మాటలు పలికాడు. అప్పుడు గొప్ప ఋషి
అపార శక్తివంతుడైన విశ్వామిత్రుడు మాట్లాడటం మానేశాడు. మనుష్యుల ప్రభువు ఈ మాటలు విన్నాడు మరియు అవి అతని హృదయాన్ని మరియు మనస్సును ముక్కలు చేశాయి. దశరథుడు చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. అతను తన మనస్సులో చాలా బాధపడ్డాడు మరియు తీవ్రమైన భయంతో బాధపడుతూ తన సింహాసనం నుండి తొలగింపబడ్డాడు. విశ్వామిత్రుడు చెప్పిన మాటలు విని కొంత సమయం రాజులలో పులి తన స్పృహ కోల్పోయాడు. తిరిగి స్పృహలోకి వచ్చి, నా కమల కన్నులున్న రాముడికి ఇంకా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంది. రాక్షసులతో పోరాడగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా నేను అతన్ని చూడలేదు. ఇక్కడ ఒక అక్షౌహిణి సైన్యం ఉంది మరియు నేను దాని ప్రభువును మరియు సైన్యాధిపతిని. వారి చుట్టూ నేను అక్కడికి వెళ్ళి రాత్రిపూట తిరుగుతున్న వారితో పోరాడతాను. ఈ సేవకులు ధైర్యవంతులు మరియు పరాక్రమవంతులు మరియు ఆయుధాల వినియోగంలో నిష్ణాతులు. వారు పెద్ద సంఖ్యలో రాక్షసులతో పోరాడగల సామర్థ్యం కలిగి ఉన్నారు. మీరు రాముడిని తీసుకోకూడదు. యుద్ధంలో ముందంజలో నా చేతిలో విల్లుతో నేను మిమ్మల్ని రక్షిస్తాను. నాకు ప్రాణం ఉన్నంత వరకు రాత్రిపూట తిరుగుతున్న వారితో నేను పోరాడుతాను. ఈ విధంగా బాగా రక్షించబడినందున మీ ప్రతిజ్ఞను నెరవేర్చడంలో మీకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకావు. నేను అక్కడికి వెళ్తాను. మీరు రాముడిని తీసుకోకూడదు. అతను పిల్లవాడు. అతను ఇంకా విద్యను పూర్తి చేయలేదు. అతనికి బలాలు మరియు బలహీనతల గురించి తెలియదు. అతనికి ఆయుధాల బలం లేదు. యుద్ధంలో కూడా అతను విజయం సాధించలేదు. రాక్షసులు మోసపూరిత పోరాట పద్ధతులను ఆశ్రయిస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు మరియు రాముడు దానిని ఎదుర్కోలేడు. ఓ బ్రాహ్మణ, ఓ విశ్వామిత్ర, ఓ ఋషులలో పులి, రాముడి నుండి వేరు చేయబడిన నేను ఒక్క క్షణం కూడా జీవించి ఉండటానికి ఎటువంటి ఆసక్తి చూపించడం లేదు. నువ్వు రాముడిని తీసుకోకూడదు. ఓ బ్రాహ్మణ, ఓ ప్రతిజ్ఞలో ఉత్కృష్టమైన వాడా, అయితే నువ్వు రాఘవుడిని తీసుకు వెళ్ళాలనుకుంటే నన్ను నాతో కలిపి 4 రకాల శక్తులతో తీసుకువెళ్ళు. ఓ కౌశిక, నా జననం నుండి 60,000 సంవత్సరాలు గడిచాయి. అతను చాలా దుఃఖం తర్వాత జన్మించాడు. నువ్వు రాముడిని తీసుకోకూడదు. నా 4 కుమారుల పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ధర్మం ప్రకారం పెద్దవాడు, అతి ముఖ్యమైన వాడు. నువ్వు రాముడిని తీసుకోకూడదు. ఆ రాక్షసులకు ఎలాంటి శౌర్యం ఉంది? వారు ఎవరి కుమారులు? ఓ ఋషులలో వృషభమా, ఆ రాక్షసుల పరిమాణం ఎంత మరియు వారిని ఎవరు రక్షిస్తారు? రాముడు ఎలా వ్యవహరించగలడు ఆ రాక్షసులతోనా? ఓ బ్రాహ్మణ, వారు మోసపూరిత మార్గాల్లో పోరాడుతారు మరియు నేను మాత్రమే వారిని ఎదుర్కోవడానికి శక్తి కలిగి ఉన్నాను. ఓ మహర్షి, యుద్ధంలో నేను వారితో ఎలా పోరాడాలో నాకు ప్రతిదీ బోధించు. ఆ రాక్షసులు శౌర్యంతో నిండి ఉన్నారు మరియు చెడు భావాలపై ఆధారపడి ఉన్నారు. అతడి మాటలు విన్న విశ్వామిత్రుడు, పౌలస్య వంశంలో జన్మించిన రావణుడు అని రాక్షసుడు ఉన్నాడు. బ్రహ్మ నుండి పొందిన వరం వల్ల అతను 3 లోకాలను అణిచివేసి అడ్డుకుంటాడు. అతను అపారమైన బలవంతుడు మరియు అపారమైన పరాక్రమవంతుడు. అతని చుట్టూ పెద్ద సంఖ్యలో రాక్షసులు ఉన్నారు. రాక్షసుల ప్రభువు అపారమైన పరాక్రమవంతుడైన రావణుడు వైశ్రావుని సోదరుడు మరియు విశ్వరవసుని కుమారుడు అని వినబడింది. అపారమైన బలవంతుడు అయిన రావణుడు నేరుగా కాకుండా మారీచ మరియు సుబాహు అనే 2 అత్యంత బలమైన రాక్షసులను ప్రేరేపిస్తాడు మరియు వారి యజ్ఞాలకు ఆటంకాలు కలిగిస్తారు. దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, యుద్ధంలో నేను కూడా ఆ దుష్టాత్మ అయిన రావణుడి ముందు నిలబడలేను. ఓ ధర్మం తెలిసినవాడా, నువ్వు నా పట్ల మరియు నా చిన్న కొడుకు పట్ల నీ అనుగ్రహం చూపించాలి.